शिवाय गुरवे नमः। 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 వాటి సమస్త జాగ్రత్త స్వప్న జగత్ అనుభవాలన్నీ కూడా బ్రహ్మంతోనే సంయోగపరచాలి. ఇదే సంసారాన్ని దాటడానికి, అంటే జన్మరాహిత్యం పొందడానికి ఉపాయం. రామచంద్ర, ఈ ప్రపంచము వాస్తవానికి కొంచెం కూడా ఉత్పన్నం అవటం లేదు, నశించటము లేదు. పరబ్రహ్మమే సర్వదా ఏకము, ఆద్యంతరహితము, చిదాకాశ రూపం అయి ఉండి ఇట్లు ఈ జగత్ రూపంగా కూడా స్థితి పొంది ఉన్నది. పరబ్రహ్మమునకు అన్యంగా ఇక్కడ గాని మరొక చోట గాని ఎక్కడా ఏదీ లేదు. ఎక్కడైతే పరమార్థంగా అంతా అకారణమే అయి ఉన్నదో, ఇక కారణత్వం అనేది కేవలం కల్పన మాత్రమే అయి ఉన్నదో, అప్పుడిక ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం చెప్పు. ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం కాకూడదో చెప్పు. ఎందుకంటే కల్పితమైన కార్యం యొక్క ఉత్పత్తి, కార్యం యొక్క అనుత్పత్తి అనే రెండు సమానములై అవిరుద్ధములై ఉంటాయి. ఉదాహరణకు ఈ దేహం కనపడుతోంది కాబట్టి ఈ జీవుడు ఫలానాప్పుడు పుట్టాడు అన్నది సకారణ రూపం. ఈ దేహి దేహమును కదుల్చుచున్నవాడే దేహానికి ముందే ఉన్నాడు. అట్టి దేహి పుట్టుకకు ముందే ఉన్నప్పుడు పుట్టటం ఎక్కడా అనేది యుక్తియుక్తమే కదా. బ్రహ్మమునందు జగత్తు శూన్యత్వముగా లేదు, అశూన్యత్వముగా లేదు. ఎందుకంటే అశూన్యత్వం అనేది శూన్యత్వము అనే దృష్టిలోంచే కదా వచ్చింది. శూన్యత్వం అనేది అశూన్యత్వం దృష్ట్యానే చర్చనీయాంశం అవుతుంది. అలాగే బ్రహ్మమునందు సత్తు గాని అసత్తు గాని సదసత్తు గాని లేదు. ఉన్నది గాని లేనిది గాని కొంత ఒకనొక దృష్టి చే ఉండి కొంత లేక గాని లేదు. అట్టి పదార్థ రహిత పదార్థ సహిత చిదాకాశం నందు ఇది అవును అది కాదు అన్నది కూడా లేదు. రామచంద్ర, సమస్తము దృశ్య రూపంగా ఏది కాదు, అధిష్టాన రూపముచే సద్రూపమే. ఇది దృశ్య రూపంగా చూస్తే లేదు, అధిష్టాన రూపంగా ఇదంతా ఉంది. ఎందుకంటే అధ్యారోప దృష్టిచే బ్రహ్మమే ఇదంతా కూడా. అపవాద దృష్టిచే బ్రహ్మము ఆకార రహితం, వస్తురహితం, విషయరహితం. ఉదాహరణకు నీ చేతికి ధరించిన బంగారు కంకణం తీసుకుంటే బంగారం అనే ఖనిజమే ఆ కంకణమంతా అయింది. కంకణంగా కనిపించేది బంగారమే కదా. బంగారం దృష్ట్యా ఆ కంకణం. గుండ్రటి ఆకారం ఎక్కడున్నది? ఆ బంగారం కరిగిస్తే గొలుసుగా తయారైనప్పుడు ఆ ఆకారం ఏమైనది? బంగారానికి ఏదో ఒక ఆకారం ఉంటూనే ఉంటుంది, కానీ ఇది మాత్రమే అనబడే ఏ ఆకారం. అలాగే ఆత్మ జగత్ సహితం జగత్ రహితం అన్నది ఇలాంటిదే. సరే, రాముల వారు మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగారు ఇక్కడ.
ఏమిటి ఎలాగాని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఈ జగత్తు కార్యకారణాలు కలిగి ఉన్నది అని చెప్పడానికి మా అజ్ఞానుల బోధ కొరకై అని నీవు మొదలే సమాధాన రూపంలో ఒప్పుకున్నావు కదా, అందుకే నాకు నవ్వు వస్తోంది. మొట్టమొదట పరమాత్మయే ఉన్నాడు అంటే అజ్ఞానం ఒప్పుకున్న తర్వాత ఇంకా జగత్తు ఉంటుంది కదా అని ఆయనకి నవ్వు వచ్చింది. మొట్టమొదట పరమాత్మయే ఉన్నాడు. అయితే అజ్ఞానుల కొరకై బ్రహ్మదేవుడు ఈ కార్యకారణ వ్యవస్థతో కూడిన జగత్తును సృష్టించాడు అని కొందరు గురువులు తమ శిష్యులకు బోధించు సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్న మాట నిజమే. ఎందుకంటే ఈ జగత్తులో కనిపించే కార్యకారణ వ్యవస్థ ఎవడో మానవుడు కల్పించింది కాదు కదా. ఈ జగత్తులో ఎవరు ఈ కార్యకారణ వ్యవస్థ కల్పించారో వారు ఎందుకు కల్పించారనే ప్రశ్నకు సమాధానంగా ఆయా గురువులు అజ్ఞానుల కొరకే అని సమాధానం చెప్పున్నారు. సరే, మరి ఈ అజ్ఞానులు అనబడేవారు ఎక్కడి నుంచి వచ్చారు అని మరొక ప్రశ్న. సృష్టికి ముందే అజ్ఞానులు జ్ఞానులు అని రెండు తెగలవారు ఉన్నారా? అజ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు, జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకే ఈ మన చర్చనీయాంశం చర్చనీయాంశం అన్నారు. సమాధానంగా వేదాంత సార శాస్త్రజ్ఞులు మొట్టమొదటగా సర్వమత సిద్ధాంతాలను రెండు విధాలుగా విభజించారు. మొదటి సిద్ధాంతం ప్రకారం పరమాత్మయే ఉన్నాడు. ఆయన అటు తర్వాత ఈ జగత్తును సృష్టించాడు. అతడే కార్యకారణాల రచయిత. అజ్ఞానుల కొరకు అనేది ఒక వాదం. పరమాత్మ అనేబడేవాడే లేడు, ఇహ ఈ కార్యకారణాలు స్వభావ సిద్ధం, పరమాత్మ ఉంటే కనపడాలి కదా, ఇదంతా స్వభావమే గాని ఎవరి అధీనం కాదనేది ఇంకో వాదం. మొదటి సిద్ధాంతముల వ్యవస్థలో మొట్టమొదట జగత్తు లేదని, అజ్ఞానుల కొరకే పరమాత్మ రచించారని చెప్పబడి, జగత్తు లేనప్పుడు అజ్ఞానులు ఉన్నారని చెప్పటమే ఇక్కడ కనపడుతోంది కదా. మరి ఇహ రెండవ సిద్ధాంతం జగత్తుకు రచయిత అంటూ లేడని, కార్యకారణ వ్యవస్థ దానంతట అదే జనించి కొనసాగుతోందని చెప్తుంది. ఇహ ఇప్పుడు మనము వేదంలోని మహావాక్యాలని ప్రమాణంగా తీసుకుని చెప్పుకుందాం. సర్వం కల్విదం బ్రహ్మ నా ఇహ నానా అస్తి కించన సహ అహం అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మం ఏవ ఇదం అగ్రం ఆసీత్ జీవో బ్రహ్మేతి నా అపరః మొదలైన వేదసారమగు వేదములకు తలమానికం వంటి ఉపనిషత్తులు మహావాక్యములు గాని మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి తమేవ అహం అనే ఆప్త మహావాక్యములు గాని మనం ప్రమాణంగా తీసుకొని పరిశీలిస్తే ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మమే లేక పరమాత్మయే కలదు అని స్పష్టమవుతోంది కదా. అట్టి శృతివాక్యములను అనుసరించి సృష్టి యొక్క ఆది యందు అజ్ఞానియే లేడు. ఇహ అజ్ఞాని కొరకు ఈ కార్యకారణ రూప జగత్తును సృష్టించడం అనే వ్యవహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రామచంద్ర, నీవు చెప్పిన ఈ అధ్యారోపవాదం అపవాదం మొదలైనవన్నీ బ్రహ్మమును బోధించడానికి కల్పించబడ్డాయే గాని బ్రహ్మము జగత్తుకు కారణం అని అంతిమంగా సిద్ధాంతీకరించడానికి కాదు. ఇహ ఇక్కడ కనబడే పరమాణు కార్యకారణ దృష్టి యొక్క పరిమితత్వపు స్థితికి ఉపాహారాలు అవుతున్నాయి. అద్వైత బోధమయులు శాంత విజ్ఞాన ఘనరూపులు అవు జ్ఞానుల దృష్టి ఈ కనపడే పదార్థ ధర్మాలను జీవుల పరస్పర సంబంధ బాంధవ్యాలను దాటివేసి ఉంటుంది. అందుచేత వారి పరిశీలనలో ఇవి అల్ప వివరాలే అవుతాయి, కానీ సిద్ధాంతపరమైన ఆవశ్యకత అర్హమవుతం లేదు. వారికి ఈ పరమాణు వస్తు ధర్మాలకు సంబంధించిన కార్యకారణములకు బ్రహ్మమునకు అభేదమే ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఎవరి దృష్టిలో ఏది విశేషమైన విషయమో అదియే వారికి ఇక్కడ విషయమైన రూపంగా కనిపిస్తుంది సుమా. ఒక రూపమైన నిద్రకు స్వప్న సుషుప్తులు రెండు అవయవముల వంటివి కదా. ఆ రెండిటి యొక్క రూపం నిద్రయే కదా. అంతేగాని స్వప్నం నిద్ర కాదు, ఏవో దృశ్యాలు అని ఎవరైనా అనగలరా? నిద్రయే స్వప్న సుషుప్తుల రూపంలో ఉంటున్నట్లుగా బోధమయము
అధిష్టాన రూపముకు పరబ్రహ్మం నందే జ్ఞాన అజ్ఞానములు రెండు ఉన్నాయి. అనగా అజ్ఞత్వమునకు నేను అజ్ఞానిని అనే అనుభవం దాని యొక్క అంగమై భాషిస్తుంది. కాబట్టి అజ్ఞానం కూడా పరబ్రహ్మం కంటే వేరు కాదు. అజ్ఞానము, అజ్ఞాన దృష్టి, అజ్ఞాన దృష్టికి కనిపించే సమస్త జగత్తు, ఇవన్నీ కూడా అధిష్టాన బ్రహ్మము. ఇదంతా అజ్ఞానుల యొక్క బోధనార్థం వారి బుద్ధిని అనుసరించి శుద్ధ బ్రహ్మమును బోధించే నిమిత్తం మాత్రమే చెప్పబడటం జరుగుతుంది. అంతేగాని బ్రహ్మము స్వరూపత నిత్య శుద్ధ నిర్వికార పరమానంద సత్యమే అయి ఉన్నది, అయి ఉండబోతుంది కూడా. ఇహ జగత్ పదార్థాల సంగతి చూద్దాం. ఇవన్నీ కూడా అంటే ఈ కనపడే దృశ్యమంతా కూడా కల్పన అనుసారంగా కారణరహితాలు, కారణ సహితములు కూడా అయి. ఉదాహరణకు అగ్నిచే కాల్చబడటం చేత ద్రవం వాయువుగా మారగలదు అని ద్రవం వాయువుగా మారడానికి కారణం మనం చెప్పుకోవచ్చు. అగ్నికి వస్తువులను దహించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? ఈ ధర్మం ఏర్పడడానికి కారణం ఎవరు చెప్పగలరు? ఒకవేళ ప్రకృతియే ఇదంతా నిర్వర్తిస్తోంది అని అంటే ప్రకృతి ఎందుకు ఎవరి ఆజ్ఞకు లోబడి ఇలా ఈ ధర్మాలను కలిగి ఉంటుంది? ఈ విధంగా సర్వము అకారణం అయితే ప్రతిదీ ఇట్లు ఉండటానికి ఏదో కారణం చెప్పవచ్చు కూడా. ఈ విధంగా సకారణంగాని అకారణంగా గాని కల్పనను అనుసరించే ఈ జగత్తు ఉంటుంది. ఎందుకంటే ఈ బుద్ధి రూప సంవిత్తు ఎట్లా కల్పన చేస్తే దానిని అలాగే నిజ అనుభవంగా పొందగలుగుతుంది. ఒక జీవుని బుద్ధి రూప సంవిత్తు ఇదంతా నా ఇష్టదైవం యొక్క స్వరూపమే అని భావన చేస్తే అంతా కూడా అలాగే అనుభూత విషయమే గోచరిస్తుంది. అందుచేతనే అజ్ఞానులకు ఇదంతా స్వకీయ భావనానుసారంగా అన్యంగా అనుభూతమవుతుంటే అట్టి భావనను అనుసరించని అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మజ్ఞులకు ఇదంతా స్వస్వరూపమునకు అనన్యంగా అనుభూతమవుతుంది. దృష్టియే సృష్టి, ద్రష్ట సృష్టికి కేవల సాక్షి అతీతుడు కూడా అని గమనించి వారు సర్వదా సాపేక్షత్వము నుండి కేవలత్వం వైపుగా అడుగులు వేస్తారు. రామచంద్ర, అవిద్యయే ఈ సమస్త జగత్తుకు కారణభూతమై ఉన్నది. అట్టి అవిద్య జ్ఞానాభ్యాసంచే నశించినప్పుడు అట్టి అనుభవశీలులకు తత్వవేత్తల దృష్టిలో సృష్టి అనే దానికి కారణమంటూ ఏదీ లేకుండానే కాబట్టి వాస్తవానికి ఈ సృష్టి కారణరహితమై ఉంది. నమస్కారం గురుగారు, పాదాభివందనాలు గురుగారు. గురుగారు, ఈ సృష్టి కారణరహితం అని ఎలా గురుగారు అంటాము? ఎందుకంటే అజ్ఞానం వల్లనే ఆ సృష్టి అన్నది ఉంది కదా గురుగారు. సో అదే కదా గురుగారు కారణం అవుతుంది. అవునమ్మా, అజ్ఞాని ఉన్నందుకు కారణం చెప్పావు. జ్ఞానం ఇప్పుడు తెలిసిన తర్వాత అన్నిటికీ ఆ బ్రహ్మం ఎందుకు చేశాడు అన్నదానికి నీకు సమాధానం ఉన్నదా? అది బ్రహ్మిష్టం, అంతే కదా. అజ్ఞానం ఏమన్నాడు? కర్మ అనుభవించడానికి అన్నాడు, లేదా ఇంకోటి అన్నాడు, ఏదో చెప్పారు. అసలు జ్ఞానము అజ్ఞానం లేదని కదా ఇందాకంతా ఆయన చెప్పింది. అవును గురుగారు, లేదు అనే చెప్పారు గురుగారు. అజ్ఞానం అనేది లేదు అని చెప్పటం అంటే అది నువ్వు అంగీకరించావా లేదా? ఎందుకంటే జ్ఞానము అజ్ఞానం అని రెండు ఉన్నాయి ఆ ప్రపంచాలు. ఉన్న బ్రహ్మం ఒక్కటే గురుగారు ఉన్నది. ఇన్నాళ్ళు కూడా నువ్వు నీది అజ్ఞానం అని నీకు తెలుసా? నువ్వు జ్ఞానమే అనుకున్నావు. అవును గురుగారు. నూతన వాడిది అజ్ఞానం అన్నావు కానీ నీది అజ్ఞానం అని అన్నావా? అనలేదు గురుగారు. అన్నావు. వాడికి తెలివితేటలున్నా వీడికి లేవు, అలా రకరకాలుగా భావన చేశావు. కారణాలు అన్ని సకారణాలుగానే అయ్యాయా? నువ్వు ఏ కారణం చూపించినా వాడు అందుకు ఇలా చేస్తున్నాడు అన్నదానికి అది నిజమైన కారణం అయి ఉన్నదా? లేదు గురుగారు. నువ్వు డిపెండ్ చేయగలవా? చేయలేను గురుగారు. కాబట్టి సకారణాలన్నీ అకారణాలు అవుతున్నాయి, అకారణాలన్నీ సకారణాలు అవుతున్నాయా? మరి ఎలా అవుతాయి? అన్ని నశించేవే కదా. అవును గురుగారు, అర్థం. ఇప్పుడు నీకు అన్ని జ్ఞాపక శక్తి ఉంటుంది, ఒక వయసు వచ్చాక జ్ఞాపక శక్తి నశించలా?
మరి ఎందుకు నశించాయంటే కారణం చెప్పగలవా? వయసు అంటారు. అవును, వయసు వయసు దేనికి అంటారు. వచ్చింది అంటే సరే, అదే అవన్నీ అజ్ఞానం శరీరాన్ని. కదా. శరీరానికి అని ఎలా చెప్తావు? లోపల జీవం ఉంది కదా. కాబట్టి ఈ అజ్ఞానం సమాధానాలు తగలగా చెప్తారు, కానీ జ్ఞానానికి సంబంధించిన సమాధానాలు ఉండాలి మన దగ్గర. లోపల ఆ చైతన్యమే జరుగుతుంది కదా. మరి నీ మెదడు అలాగే ఉంది, నీ అన్ని ఉన్నాయి కదా. దేహానికి కదా వయసు వచ్చింది. వచ్చింది. గురుగారు. మరి బుద్ధి దేనికి రావాలి? దేహానిగా గుర్తున్నది. నువ్వేమన్నా నా మెదడు కన్నావు. బుద్ధికే. కొంతమందికి ఏదొచ్చినా గుర్తుంటున్నాయిగా. మరి వాళ్ళలో ఉన్న చైతన్యం నీలో ఉన్న చైతన్యం ఒకటే కదా. నీకు అన్ని అంగాలు పనిచేస్తున్నాయి, వాడికి పనిచేస్తున్నాయి, కానీ వాడికి గుర్తున్నవి నీకు గుర్తులేవు. పై దీనికి చెప్పగలవా? చెప్. అజ్ఞానంగా ఉన్నప్పుడు శరీరానికి వయసు వచ్చింది కాబట్టి మర్చిపోయానని ఒక కారణం చెప్తాను. మరి వాడికి వయసు వచ్చింది కదా అంటే సరే, చిన్నతనంలో ఇప్పుడు మీ వయసు అయినా సరే, పాతికేళ్ల వాడైనా అందరు పాతికేళ్ల వాళ్ళకి ఒకే రకంగా ఉన్నదా? పాతికేళ్ల వాళ్ళకి మతిమరుపు లేదా? కాబట్టి మరి ఉంటుంది. అప్పుడు ఉంది. అనగంట వయసు వచ్చిందని అప్పుడు మీరేమంటారు? వాడికి అదేమిటో పాతికేళ్లకి మతిమరుపు వచ్చిందంట. చూసారా ఎన్ని కారణాలు సకారణం అన్ని అవిద్య వల్లనే. అది బ్రహ్మ నియతి అంతే. వాడికి గుర్తించాడు అంటే ఆ గుర్తించే శక్తి వీడికి ఇచ్చాడు, వీడికి ఇవ్వలేదు అని అనడానికి కూడా లేదు. వీడు వాడుకోవటం లేదు ఆ శక్తిని, వీడు వాడుకున్నాడు, అంతే తేడా. బ్రహ్మం అందరి యందు సమానంగానే ఉంది. ఆయన ఎవరికి ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు. వాడు వాడుకునే పద్ధతి. ఇంట్లో వస్తువులు చాలా ఉన్నాయి, వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఆ వస్తువు యొక్క ఉపయోగం. వాడుకోకపోతే వస్తువు పాడు అదే మరి నశించిపోతుంది. వస్తువు పాడవుతుందని ఎందుకు అంటాం? వస్తువు పాడవుతుంది, పాత పడిపోతుంది గురుగారు. అసలు నీకు అనవసరం. వస్తువుని వాడుకున్నావా వాడుకోలేదు, వాడుకుంటే నీ ఉపయోగం, వాడుకోకపోతే అన్నదానికి సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే ఏమని సమాధానం చెప్తావు? అన్ని పాడవుతాయా? మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. లేదు. అవును అవన్నీ గురుగారు. అనవసరమైన సమాధానం. ఉమ్. నీకు ఉపయోగించుకునే తెలివితేటలు ఉంటే ఉపయోగించాలి, మనుషులైనా వస్తువులైనా. లేదనుకోండి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే నీ యొక్క బుద్ధి అనుసారమే. బుద్ధి అందరికీ సమానంగా ఇచ్చాడు. నీ బుద్ధి అనుసారంగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆచరణ ఉంటుంది. మరి ఎందుకు ఆ బుద్ధి ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అహంకారంగా ఉంటుంది, రకరకాలుగా లేదు? నీకు తెలుసు అహంకారంగా ఉండకూడదని తెలుసు, బద్ధకంగా ఉండకూడదని తెలుసు, కానీ అవి అప్లై చేస్తున్నావు కదా. చేస్తున్నాను. అంతే మరి. మరి ఇప్పుడు నువ్వు ఆ బ్రహ్మం వల్ల నేను ఇలా ఉన్నాను అంటావా? అనను గురుగారు. బ్రహ్మం వలన అనను. అజ్ఞానం వల్ల అలా ఉన్నాను అంటావా? ఏదో కారణం చెప్తావు. ఆ ఆ ఆ కారణాలన్నిటికీ అసలు అంటూ ఏది లేదు కాబట్టి ఆ కారణరహితం అని అర్థం కదా. ఉన్నది బ్రహ్మం అంతే. ఎందుకు ఉమ్. అలాగా అన్నదానికి అసలు సమాధానమే లేదు. లేదు. ఇప్పుడు కదా నీకు అజ్ఞానం తెలిసే పడింది. ఇది ఇప్పటి వరకు నేను చేసిందంతా అజ్ఞానమే, దాని అందుకనే నాకు దుఃఖం కలిగింది. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో నిజంగా దుఃఖం లేదు అన్నది కొంత అనుభవం అయింది కదా. అయింది గురుగారు. కాబట్టి ఉన్నది అదే. అప్పుడు కూడా నువ్వు ప్రవర్తించి ఉండవచ్చు ఈ విధంగా, కానీ అప్పుడు ప్రవర్తించలేదు. ఎందుకు అన్నదానికి సమాధానం ఏం చెప్తావు? తెలియదు అంటావు, ఇంకోటి అంటావు, అదంట ఏదో చెప్తావు. మరి అవన్నీ సకారణాలా? కా- లేవు. కాదు దానికి గురు. కారణం లేదు. ఒక రోజు ఎలక్ట్రిక్నెస్ ఉంటుంది, ఒక రోజు ఎలక్ట్రిక్నెస్ ఉండదు. గురువు గారు చేసినప్పుడు ఆ పని గుర్తొస్తుంది, గురువు గారు చేయనప్పుడు మనం 2 రోజులు చేస్తాము, 3వ రోజు ఆ పని మర్చిపోము. ఎందుకు అంటే దానికి ఉమ్. ఏం కారణం చెప్తారు? చెప్. ఉమ్. ఇది బాగా అర్థం అర్థం అవుతుంది. అర్థమైంది గురుగారు. వీళ్ళు రోజు చేస్తానంటున్నారు కానీ గురువు చేయడం మానేస్తారు, అప్పుడు మీరు చేయరు. వచ్చిన తెప్పలు ఏంటంటే అది రోజు గురువు చేస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు, నేను చేస్తాను. సరేలే బాబు పిల్లలు అంటున్నారు కదా అని గురువు చేయడం అనుకోండి, వాళ్ళు అప్పుడు చేయరు.
ఎందుకంటే అది వాళ్ళకి గుర్తు లేదా, వాళ్ళని వేరేగా కాదు అనేది. వాళ్ళకి ఎందుకు రాలేదు అది అంటే ఏం చెప్పాలి? దానికి కారణం చెప్పగలమా? రోజు చెప్పలేం పరిగెత్తుకుని గురుగారు. చేయాలి, నేను తీయగల 2 రోజుల నుంచి థియేటర్ వాడు కూడా తీయగల. ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ నేనే తెచ్చిన తలుపు తీసి. ఎందుకంటే ఇది దేనికి అన్న దానికి మీకు సమాధానం ఉన్నదా? సమాధానం లేదు మీ దగ్గర. దానికి మిమ్మల్ని నేనేం దోషంగా చెప్పటం లేదు, చెప్తున్నాను అది అలా ఎందుకు జరుగుతుంది అంటే కారణం ఏమిటమ్మా? ఏదో ఒకటి ఆపాదించుకోవాలి. క్షమించండి దోషం అంటారు. దేనికి క్షమాపణ? దోషం అని. దోషం తెలిసింది కదా, అది రోజు చేస్తున్నది ఎందుకు చేయలేదు, ఈ ఆలోచన వాడు ఎందుకు రాలేదు అంటే ఏదో చెప్తారు దానికి. ఎందుకంటే ఇంకో బాహ్యం అనేది ముఖ్యం కదా మనకి. ఎప్పుడైతే బాహ్యం ముఖ్యమైందో అంటే వేరే పని. ఇక్కడ బాహ్యం అంటే నా ఉద్దేశం ఇది బాహ్యమే. ఏది ముఖ్యమో మొదట అది చేస్తా. అంటే మీరు అనుకున్నది ఏది ముఖ్యమో అది కదా మొదట చేస్తారు. మీరు అనుకున్నది గురుగారు. బాగా అవును గుర్తుపెట్టుకో. గురు. గురువు పని ముఖ్యము అంటున్నా, అది గురువు పనే కాదనట్లా. గురువు పనులలో కూడా ఏది ముఖ్యమో అన్న వివేకము అనండి, ఆలోచన అనండి, ఇక దానికి ఎన్ని చెప్పినా వేస్ట్ కదా. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇదైతే బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో Yes. వాటికి ఏదో చెప్పేస్తారు. గురువు దగ్గర ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు మర్చిపోయారని ఏం చెప్పాలి? ఏం చెప్తారు మీరు? దానికి ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ సమర్థింపులే వినాలి. నేను ప్రశ్న వేశానంటే సమర్థింపులు వినాలి. మరి ఎందుకు లేదు అన్నట్టున్నట్టు అంటే చెప్పు. మీరే కదా రోజు నేను చేస్తాను ఏం చేస్తాను అవును గురు. కదా. మీ ఇష్టానుసారంగా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు మరి? ఎందుకు మరి ఆ ఇష్టం ఓ రోజుకో రకంగా ఎందుకు ఉంటుంది? ఓ- అర్థమైందా ఇప్పుడు బాగా? ఉమ్. అర్థమైంది గురుగారు. అర్థమైంది కాబట్టి గురుగారు. అవిద్యనే ఇదంతా మూల కారణం. ఏంటి అవిద్య అంటే? అజ్ఞానం అంటే అర్థం అవిద్య. ఏంటి? అర్థం అంటే బుద్ధే. అవిద్య అంటే అజ్ఞానం అన్నా నీ బుద్ధి నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు కాబట్టి అదే. ఏది చెయ్యాలో అది చేస్తే జ్ఞానం, ఏది చెయ్యకూడదు అది చేస్తే అదే కదా అజ్ఞానం. అవును, అర్థమైంది గురుగారు. కదా, చెయ్యలేనప్పుడే కదా క్షమించండి అంటారు. క్షమించండి అనేది ఆ బాధతో కరెక్టే. కానీ మరి ఆ బాధ, ఆ దోషము నివారణ అవ్వాలంటే మళ్ళీ చేయకుండా ఉండాలి. మరి అది చేయకుండా ఉంటున్నారా? లేదు. లేదమ్మా. అర్థమైంది గురుగారు. అది. అర్థమైంది గురుగారు. ఎందుకంటే ఇవి చెప్తే బాగా అర్థం అవుతుంది. ఇదైతే బాగా ఎలా చూసి ఉండాలని కదా ఇక్కడ మీరు అనుకునేది. చాలా జాగ్రత్తగా ఉంటాం అయినా గురించున్నాయని. కానీ చాలా జాగ్రత్తగా అంటున్నారు కానీ ఉండట్లేదు అనేది కనబడుతుంది కదా. అవును. అవును గురుగారు. ఇది ఒక దోషంగా మిమ్మల్ని ఏదో అలా అని కాదు. అంటే మీ యొక్క ఆ ఆలోచన అనండి, ఆ బుద్ధి అనండి, ఇంకోటి అనండి, దానికి ఏ పేర్లు పెట్టినా వేస్తారు. అవి ఎలాగా మీలో తేడాలు కనపడుతున్నాయో మీదే కాబట్టి అది అజ్ఞానమే కదా మరి. అజ్ఞానం. జ్ఞానమేనమ్మా. ఇప్పుడు స్ఫురణ బాగానే వస్తుంది, చెయ్యాలన్నది ఇది ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాం మనము? ఆ జ్ఞానాన్ని మనకి నచ్చినట్టుగా వాడుకుంటున్నాం. ఏదో వేరేది ముఖ్యమో, ఇది తర్వాతది. గురువు విషయాలే అయినా సరే, కానీ అదే ముఖ్యము. ఏది ముఖ్యము ఉమ్. అది కదా మనం నిర్ణయించుకోవాల్సిన శక్తి. అంటే అక్కడ మీ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అ- అ- అయిందా? అర్థమైంది. అర్థమైంది గురుగారు. అర్థమైంది గురుగారు. పాదాభివందనాలు గురుగారు. సంకల్ప అనుసారమే జగత్తు యొక్క అనుభవం ఉంటుంది. చూసారా? సంకల్పం అంటే నువ్వు అనుకున్నది. జగత్ అనుభవం అలాగే ఉంటుంది. ఉమ్. నిన్న కూడా వచ్చింది కదా, యద్భావం తద్భావతి అని. నువ్వు అనుకున్నది. నువ్వు అవతల వాడితోటి రాక్షసంగా ప్రవర్తిస్తే వాళ్ళు గతి లేకనండి, లేకపోతే నీకు రెస్పెక్ట్ ఇచ్చండి, ఏదో ఒక రకంగా నీతో ఉన్నా కానీ నీకు అనుభవం ఏమవుతుంది?
నీ యొక్క రాక్షస గుణం నిన్ను బాధిస్తుందా లేదా? నేను తింటే తప్ప బా- వాడు బాధే బాగా వస్తుంది గురుగారు. నీ మనసు మల్లన వికల్పం చెందుతోంది తప్ప అక్కడ ఉంది. అదే సామరస్యంగా అన్నారు అనుకోండి, మీరు ఆనందం వాళ్ళు ఆనందం, వాడు అప్పుడు నవ్వుతూ మీ పని చేస్తారా? లేదు, చేయరు. ఎలా చేస్తారు? రాక్ష చేయరు గురుగారు. మీరు కఠినంగా వ్యవహరించారనుకోండి, పిల్లలతో కావచ్చు మీ బంధాలతో కావచ్చు, అప్పుడు అవతల నుంచి వాళ్ళు సామరస్యపూర్వకంగా ఉన్నట్టు కనిపించవచ్చు గాక, కానీ వాళ్ళు ఇష్టంగా చేస్తారా అప్పుడు? చెయ్యరు. చెయ్యరమ్మా. గురువు కూడా చాలా సహనం పడతారన్నమాట. ఎందుకులే వీళ్ళని తిట్టడం అని. కానీ గురువు విషయంలో మీరు అలా చేయడానికి వీలే, దానివల్ల మీకు దోషం జరుగుతుంది కాబట్టి ఇంకా సహనం అని కొంత కొంత అంటే కొన్నిసార్లు చూసి తర్వాత చెప్తాను. ఎందుకంటే బాహ్యంలో దోషం వేరు, గురువు సమక్షంలో దోషం వేరు. నీకు అవకాశం దొరికింది గురు సేవకి, నీకు అవకాశం దొరికింది, గురు సేవ వల్ల ఏం పొందుతావో తెలుసు. మరి ఆ సేవ చేసుకునే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నట్టే కదా. అందరికీ అవును దొరుకుతుందా? గురు. గురుకున్న అంత ఈజీ కాదు. ఇప్పుడు నువ్వు మొన్న బాధపడ్డా నేను ఉండలేకపోతున్నానే, అందుకని దూరంగా ఉన్న వాళ్ళు గురువాక్య పరిపాలన చెయ్యాలి. గురువు ఏమన్నారు, అందరిలో నన్ను చూసుకోవాలని అంటలేదు, అందరితో సమానంగా ఉండని చెప్పాడు. నువ్వు చూసుకోగలిగితే అది ఓకే. అంతా చూసుకోగలుగుతావా బంధాల పట్ల? ఆ బంధాలలో గురువుని నువ్వు భావించగలుగుతావా? కొంచెం కష్టం. కాబట్టి అవంతా ఎందుకు, నువ్వు నామస్మరణ చేసుకుంటూ అందరితో కూడా ప్రేమమయంగా ఉంటే సామరస్యపూర్వకంగా వ్యవహరించు, నీలో ఈ యొక్క దుష్ట గుణాలు లేకుండా చూసుకో అని చెప్పారు. అది గురుసేవే. గురువు మాటను నువ్వు పరిపాలించడం అనేది కూడా గురుసేవే అవుతుంది. కాబట్టి దగ్గరున్న వాళ్ళు మరి వచ్చారు సేవ చేస్తారు అని అన్నప్పుడు మరి వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉండాలి? దొరక్క దొరికింది అని సంతోషిస్తున్నారు, కానీ ఏమిటి ఉపయోగం అనొచ్చు మీరు. ఏమ్మా ఇంతవరకు ఉన్నా ఇదే పోయింది, ఎందుకు పోయింది అన్న దానికి సమాధానం ఉంటుందా సమర్థులు కదా. గురువు చేస్తే అయ్యో మీరు చేయొద్దంటారు. గురువు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. గురువు కూడా తెలుసు అవతల వాడిని అలసిపోతారు, ఇందాక మీరు చెప్పిన వయసు అని గురువు కూడా చెప్తారు. వయసు ఎప్పుడు దేనికి అర్థం కాదండి. అర్థమా? 90 ఏళ్ళు ఆవిడ యోగా చేసిందని రాలేదు రీల్స్? నిన్న ఎక్కడో చూశాను, ఒక 70 ఏళ్ళు ఆవిడ, 70 75 ఏదో ఉంది, ఆవిడ ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ అదేదో క్షేత్రానికి పైన తల మీద తులసికోట పెట్టుకుని చిన్నది నడుచుకుంటూ వస్తుంది. అది ఏదో ఎవరో వీడియో పెట్టారు చూడండి. అది అంటే ఆ నడక చెప్పులు లేకుండా 70 దాటిన ఆవిడ మరి ఎన్నో మైళ్ళు ఎన్నో రాశారు వాళ్ళు. మరి ఎలా వస్తుంది? మరి ఆ వయసు ఎందుకు అర్థం రాలా? మీరు ఇప్పుడు గిరి ప్రదర్శన చేయమన్నా చేస్తారా? ముందే అసక్తత బయటకు వస్తుంది కదా మనకి ఏదైనా చెయ్యాలి అని. ఎందుకు వచ్చింది? దేహాన్ని గుర్తిస్తారు కాబట్టి మీకు వస్తుంది. ఎవరు మీకు బోధ చేస్తున్నారో దేహం లేదురా ఇది చైతన్యందే అన్నవారి సమక్షంలో మీరు దేహ భ్రాంతి కలిగి ఉంటే నిద్ర వస్తుంది, నొప్పులు వస్తాయి, ఇంకోటి వస్తాయి. అందుకని గురువు కూడా ఫోన్లేండి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే మీకు దేహ భావన నశించే వరకు గురువు అదే చెప్పాలి, లేకపోతే గురువు ఎదుర్కొంటానే నిద్ర కదా. ఎంత చూస్తారు పాపం గురువు నిద్ర అవస్థల్ని కదా. ఆవలింతలు ఇలాంటివన్నీ చూడలేరు గురువు. సరే కానీ వాళ్ళంతటా వాళ్ళకి అంటే దేహ భ్రాంతి నశించేది. అంటే ఇట్లా ఇవన్నీ కొంచెం ఎలా ఉంటాయి, నిష్కర్షగా చెప్పినప్పుడు బాధాకరంగానే అనిపిస్తాయి, కానీ ఇది బాధ కాదు కదా, ఇదే వాస్తవం. దేహం ఉన్నదా మరి, అవసరం అన్నప్పుడు చేయటం లేదు, అప్పుడు మరి మీకు దేహం గుర్తొస్తున్నదా? లేదమ్మా, లేదు. రాదు గురుగారు, గుర్తుకు రాదు. మీ ఇంట్లో పని అంటే పిల్లలు వచ్చినప్పుడు అనండి ఏదన్నా కానివ్వండి, అప్పుడు మీకు మీ దేహము మీ అలసట మీకు గుర్తొస్తున్నాయా?
లేదండి. పనంతా రాదు అయ్యాక గురుగారు, గుర్తుంటుంది. గుర్తుకురాదు. రాదు. పనంతా అయిపోయాక ఎప్పుడో ఆహా అలసిపోయాను అంటున్నా. కానీ మరి గురు సమక్షంలో అంత పని లేదు, అయినా సరే అలసట అంటున్నారు, నిద్ర వస్తుంది అంటున్నారు. చూడండి, ఇది ఈ విశ్లేషణ చేసుకోవాలి, మీకు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇది గురువు చెప్పవలసి రావడం ఏం చేస్తాను తప్పట్లేదు. ఇది మీకు మీరు చేసుకోవాల్సింది. అరే ఇంట్లో నేను చేయటం లేదా, మీరు కూడా అంటారు ఆ మాట, చేస్తానమ్మా అని. మరి ఇక్కడ ఎందుకని తేడా జరుగుతుంది చూసారా? అలసత్వ ఏమిటి అంటే ఇక్కడ అదే చెప్పింది, సంకల్పానుసారం, మీ ఇష్టానుసారంగా చెయ్యాలి అన్న ఇది ఉన్నప్పుడు చేసి తీరుతారు. ఏవో సమర్థింపులు చెప్తూనే అంటారు, ఒకటి చెప్తే ఇంకోటి చెబుతారు. అంటే చాలా వరకు తగ్గించేస్తున్నాను, ఎందుకు వచ్చింది. ఇంకా మరి సహజ లక్షణం కదా నాకు, అయ్యో పిల్లలు అనుకుంటూ చెప్తాను. కానీ దానికి కొన్నిటికి ఇచ్చేస్తారు, కొన్నిటికి వచ్చేస్తారు, కొన్ని రకరకాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. సంకల్ప సంకల్ప అనుసారమే జగత్ యొక్క అనుభవం. జగత్ అనుభవం అంటే ఏంటి? మీ అనుభవమే. మళ్ళీ జగత్ అంటే వేరేనా? మీ అనుభవమే, మీరు ఎలా అనుకుంటే అలాగే. కాబట్టి జగత్తుకు మూలం సంకల్పమే అనున్నది విద్వగ్నుల ప్రత్యక్ష శృతి స్వ అనుభవసారమై ఉన్నది. ఈ జగత్తు ఎట్లా నిర్మించబడినా, ఎవరిని నిర్మించినా ద్రష్ట మాత్రం తన దృష్టిని అనుసరించి దృష్టిలోంచి చూస్తున్నాడు కదా. అంటే నువ్వు ఎలా అనుకుంటే వాడు అలా చెడ్డగా కనపడతాడు, వస్తువు మంచిగా ఉంటుంది, రకరకాలు. ఒప్పుకుంటావా? ఒప్పుకునేవాడు అంటే కొంచెం సామరస్య భావం ఉన్నవాడు పక్కవాడి మాట ఆహా సరేలేండి. అదే దృఢంగా ఛాట్ అనుకున్నవాడు అంతే, వాడు చెడ్డవాడే అంటాడు. ఎందుకంటే వాడి మనసులో ఆ అభిప్రాయం ఏర్పరచుకున్నాడు, వాడు చెడ్డవాడే, ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు ఈ మంచి. ఇలాంటి అభిప్రాయాలతోటే ఉంటారు, దాంతో ద్వేషము కోపాలు అన్ని పెరుగుతుంటాయి. అదే నవ్వుతూ ఏమిటోనండి వాడు అలా అన్నట్టు చేస్తున్నాడు, పోయిన చెందిపండి కొని మారాడేమో అన్న ఒక సానుకూల దృక్పథం. అలా లేని వాడు. కాబట్టి ద్రష్ట ఎలా అనుకుంటున్నాడు అంటే చూసేవాడు, కాబట్టి వాడికి అవే ఉంటాయి భావనలు, యద్భావం తద్భావం, మళ్ళీ అలాగే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏదో వచ్చింది కదా కర్మ, నువ్వు ఒకరికి ఆ చెడు కర్మను చేస్తే అంటే నువ్వు తిట్టినా, నీ యొక్క మొండితనాన్ని చూపించి ఏం చేసినా సరే అవతల వాడని బాధ పెడితే అది కర్మే అవుతుంది. మంచి కర్మ చెడు కర్మ అని రెండు రకాలు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మంచి కర్మ చేస్తావో అది 10 రెట్లుగా నీకు మంచిగానే వస్తుంది. అదే చెడు కర్మ చేసినప్పుడు అది కూడా 10 రెట్లుగా ఇంకెక్కువ వస్తుంది. అది నువ్వు అనుభవించవలసి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సంచి పెరగట్ల బరువు, సంచి ఖాళీ చేసుకోవాలి, కానీ తెలిసిన తర్వాత, ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత, మంచి చెడుల విజ్ఞానం తెలిసిన తర్వాత, ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు. తెలిసిన తర్వాత మంచి చేయాలి, కానీ ఎవరైనా చెడు చేస్తారా? చేస్తున్న వాడిని ఏమంటారు? ఏమన్నా వేస్ట్. మంచి చేసిన వాడిని ఎన్ని రకాలుగా నిన్న విద్వగ్నుడు అవన్నీ పేర్లు వచ్చాయి. వాడు ఉన్నా పోయినా ఎలా ఉన్నా వాడి ముందు వెనకాల అంతా మంచే చెప్పుకుంటాడు. ఎందుకంటే వాడు మంచివాడు కాబట్టి, వాడు మంచే చేస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు, అన్ని మంచే వాడి దగ్గర. కాబట్టి ఇంకా వేరేగా లేదు, ఎవరో మరీ దుష్టుడైన వాడు తప్ప. ఎందుకంటే వాడి దృష్టిలో వాడి మంచితనాన్ని ఒప్పుకోక పోయేటటువంటి ఆ బుద్ధి ఉన్నదిగా, వాడు అంగీకరించాడు, వాడికి అహంకారం, వాడు మంచివాడు అంటే వీడు భరించాడు. అదే చెడ్డవాడు అనుకోండి, ఇంకా అంగీకరించండి, వాడి ముందు వెనకాల అంతా చెడ్డ, వాడు అనుభవించేది చెడ్డ. చెడు చేసినప్పుడు చెడు రాక మంచి ఎలా వస్తుంది? చెడే వస్తుంది. ఏదో పూర్వజన్మ కర్మ కొంతుంటే అప్పుడు నీ యొక్క ఆజ్ఞానుసారం అవతల వాడు మొహం మార్చుకునే ఇష్టం లేకుండానూ చేస్తారు, అది వాళ్ళ సంస్కారం. నీ సంస్కారం దుష్ట సంస్కారం, వాళ్ళది మంచి సంస్కారం అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది తెలిసిన తర్వాత కూడా, అప్పుడు తెలుసు, అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఉండకూడదని కూడా తెలుసు, కానీ మనం ఉంటాం. ఎందుకంటే ఈగో, నేను అలా ఇలాగే ఉంటాను. మరి ఇప్పుడు తెలిసింది ఎంత భయంకరమైన జన్మలు, ఎన్ని అనుభవించాల్సి వస్తుందో అన్ని తెలిసాయి. తెలిసిన తర్వాత ఎందుకు ఉండాలి? ఎందుకు రాక్షస గుణాలు లేస మాత్రమైన మనలో ఉండాలి? అంటే ఈ మాత్రం మనకి ఇది ఉంటే
కాబట్టి ద్రష్ట మాత్రం తన దృష్టిని అనుసరించి దృష్టిలోంచి చూస్తున్నాడు. ద్రష్ట సర్వదృశ్యమునకు వేరై స్వప్న ద్రష్ట స్వప్నం కంటే వేరు అయినట్లుగా లేడని, కేవల తటస్థ ప్రత్యేక రూపుడు కాదని ఎవరైనా నిరూపించగలరా? తత్వజ్ఞులకు ఈ సృష్టి ఉన్నది, దీనికి ఎవరో కారణం. ఇటువంటి వాక్యాలు అజ్ఞుల బోధవాక్యాల వలె ఆత్యంతికమైన సత్యము కావని సుస్పష్టంగా ఉంది. అంటే దాని గురించి పెద్ద పట్టించుకోరు, మీరేమి చేసినా అందుకనే గురువుని పట్టించుకోరు. కానీ ఆ దోషం పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఒకసారి ఓ చురక వేస్తారు. మరి ఏం చేస్తారు ఇంకా అంతకన్నా? ఎందుకంటే మీరు ఏం కావాలన్నారు, పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు అయితే తప్ప మీకు జన్మరాహిత్యం మీరు పొందలేరు. అందుకని చూసి చూసి ఎప్పుడో కొన్ని పర్సనల్ గా చెప్తారు, కొన్ని సభాముఖంగా గ్రహిస్తారు. ఎందుకంటే ఇలాంటి దోషాలు తీసిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు కదా. అప్పుడు అందరూ అంటే ఎవరికి వాళ్ళు మీ యొక్క దోషాలు తెలుసుకుని దాన్ని నివారించుకోవడానికి చెప్పారు తప్ప అయ్యో అనుకుంటూ బాధపడ్డానికో క్షమించండి అని మళ్ళీ డైలాగ్ ఉంది. ఎందుకంటే ఇంకా వినలేదు, ఎన్నిసార్లు వింటాను క్షమించండి క్షమించండి. ఆచరణ కావాలి గురువులకి. అంతేగాని మీ క్షమాపణలతో ఏం చేసుకుంటారండి? దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఏమీ లేదు, ఉపయోగం లేదు. క్షమించమని మీరు ఎప్పుడైతే ఆ దోషం వల్ల పునరావృతం కాకుండా చేస్తారో అప్పుడు గురువుకి ఆనందం. అప్పుడు పూర్తి క్షమాపణ మీరు అడగకపోయినా లభిస్తుంది. దోషాల మీద దోషాలు చేస్తూ చేసిన దోషాలే అంటే ఏదైతే క్షమాపణ అడిగారో మళ్ళీ అవే దోషాలు చేస్తే దానికి విలువుందా? లేదు. కాబట్టి గురువు క్షమిస్తాడు అని అనుకుంటారా? కాబట్టి ఇక్కడ క్షమించడం అంటే ఏంటి, క్షమించకపోవడం అంటే ఏంటి అనేది తెలుసా మీకు? ఏమి తెలియదు. ఎందుకంటే దానికి అది అలవాటైపోయిన పదం. క్షమించండి అనేది అలవాటైన పదం, దాని వాల్యూ తెలియదు మీకు. క్షమించండి అనేసి మళ్ళీ చేస్తే అనుగ్రహం ఎలా పొందుతారు? ఆ తేడా గమనించాలి. మనం ఇలా చేస్తూనే ఉన్నాం, అందుకే కదా మనకి పూర్ణత్వం సిద్ధించటం లేదు అన్నది స్ఫురణ. ఆ రహస్యం అది తెలిస్తే కదా మీరు మళ్ళీ దోషరహితంగా ఉంటారు. ఎందుకంటే మీకు అది అలవాటైపోయిన పదం, చేస్తూనే ఉంటారు అలా. కాబట్టి పూర్ణత్వం పొందలేదు. అనుగ్రహం ఏది? పూర్తి అనుగ్రహం లభిస్తుందా దోషాల మీద దోషాలు చేశారు? గురువు సరదాగా నవ్వుతూ ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు, ఏదో చేస్తారు, అవన్నీ బాగానే ఉన్నాయని అనుకోవటంతో సరిపోతుంది తప్ప గురువు గారిని మెచ్చుకోవటంతో సరిపోతుంది. ఎందుకు గురువుని మెచ్చుకోవటం? చాలా సార్లు చెప్పాను, నన్ను మెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు మీకు. సమయాన్ని అలా వృధా చేసుకోకండి. గురువు ఆ స్థితికి ఎలా వచ్చారు, ఏ లక్షణాలు ఉంటే ఆ స్థితికి వచ్చారు, మనకి ఏ లక్షణాలతో ఉండమని చెప్తున్నారు, ఇది మీరు గ్రహించవలసిన రహస్యం. అది మీరు గ్రహించి ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైతే మీ ప్రవర్తనలో బ్రహ్మ లక్షణం ఉంటుందో దోషం ఎందుకు జరుగుతుంది? అసలు మీరు దేహంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను అంటున్నారు కాబట్టి దోషం జరుగుతుంది. ఒక తేలిక భావం ఉండటం వల్ల మీకు దోషం జరుగుతుంది. ఎందుకని తేలిక భావం అంటే మీరు సమాధానం అలా లేదండి అంటారు. లేదని నేను ఒప్పుకుంటాను, కానీ ఎందుకు వస్తుంది మరి? ఎప్పుడు ఉండట్లేదు, అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు. ఎందుకంటే దోషం అప్పుడప్పుడు వచ్చిందని చెప్పి ఏదో పోనీలని ఊరుకుంటుందా? దోషానికి అవన్నీ తెలియదు. కర్మకి అప్పుడప్పుడే చేస్తున్నారు మీరని తెలియదు. అది రెడీగా ఉంటుంది. మంచి కర్మైనా చెడు కర్మైనా రెడీగా ఉంటుంది. మీరు ఏది చేస్తే అది వచ్చి మిమ్మల్ని పడుతుంది. అంటే హచ్చిడాగ్ ఫాలోస్ అన్నట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళినా అది వస్తుందని అడ్వర్టైజ్. అలాగా కర్మ మీరు ఎప్పుడు చేసినా దాని లెక్క అక్కడ వెంటనే. అంతే తప్ప నేను కావాలని చేయలేదంటే బాహ్యంలో తల్లిదండ్రుల బంధాలు ఒప్పుకోవచ్చు, పోన్లే వాడు తెలియక చేశాడులేండి అని ఊరుకోవచ్చు, గురువు వదిలేయచ్చు. కానీ కర్మ వదలదు. కర్మ లిస్టు తయారవుతుంది అక్కడ. ఏవేవి మర్చిపోయి చెప్ప కదా, రామ అనే శబ్దంలో మీరు రా పలికి మా పలకలేదు అనుకోండి, ఆ రాకి తగిన పుణ్యము ఆయన ఇస్తున్నప్పుడు దోష ఫలితం ఇవ్వడా? మరి ఆయనకు అన్ని సమానమే. అయ్యో పాపం అని అనడు.
మనం ఎన్నో పురాణాల్లో భక్తుల కథలు కూడా చదివాం, వాళ్ళు అనుభవించలేదా? భక్తుడు అని చెప్పి ఆయన ఇచ్చేసాడా? ఎప్పుడు తీసేశాడు? పూర్ణంగా శరణాగతి పొందిన తరువాత కదా వాడి కర్మం తీసేశాడు ఆయన. శరణాగతి పొందకుండా వీడు భక్తుడు కాబట్టి అని చెప్పి వాడిని తీసుకెళ్లి నెత్తున్న పెట్టుకున్నారా? పెట్టుకోలేదు. వాళ్ళని పరిశుద్ధులను చేశారు. అంటే ఇవి చాలా ఇదిగా ఉంటాయి. అందువల్ల మీరు లేస మాత్రమైన ఆ దోష గుణాలు లేకుండా, అంటే రాక్షస గుణాలు లేకుండా వ్యవహారంలో ఉండాలి. దేహ భావన లేకుండా గురువు దగ్గర ఉండాలి. ఇది కూడా చాలాసార్లు చెప్పారు. నేను అన్న ఐడెంటిటీతో ఉంటే కుదరదు. ఏవో సమర్థింపులు చెప్తారు. కాబట్టి ఆ సమర్థింపులు ఎన్నాళ్ళు వింటారండి గురువులు? దేనికి వినాలి? ఇంకా మీకు ఏది బోధిస్తున్నారు, మీరు ఇంకా దేని వైపు ఉన్నారు? కాబట్టి ముందు సమర్థింపులు చెప్పడం మానేస్తే సగం దోషాలు పోతాయి. సమర్థించుకున్న నాళ్ళు ఉండగా పిల్లలు అంటూ చాలా ప్రతిసారి ఏదో కథ చెప్పకు చేసింది దాన్ని తిట్టడం మీద పిల్లల్ని, ఇది అంటే. కాబట్టి చేసినదే అలా ఒప్పుకుంటే, సమర్థింపు చెప్పకుండా ఉంటే, ఇప్పుడు ఉద్దేశం ఏమిటంటే సమర్థింపు చెప్పకుండా ఉంటే అప్పుడు అజ్ఞానం నశిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దోషరహితులు అనే దానికన్నా ఇప్పుడు సమర్థించే రహితులుగా అయితే సమర్థింపు లేని వారుగా. గురువు ఒకటి చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే మీ మీద కోపమో ద్వేషమో, మరి అలా ఒక గురువు మిమ్మల్ని మీకు చెప్పినప్పుడు మీరు వెంటనే సమర్థింపు చెప్తే, ఇప్పుడు కొంతమంది అది నిద్ర కాదప్ప ఆవలింత లొట్టిగా వస్తాయి. అది ఎంతటి దాన్ని ఇంకేమనాలి? గురువు సమక్షంలో మీరు అట్లా ఒట్టిగానే అని అనేది ఎంతటి ఘోరమైన దోషం. గురు సమక్షంలో అది చెయ్యవచ్చా? కానీ దానికి సమర్థింపు ఒట్టివేనండి అని చెప్తారు. ఎట్టివే ఎందుకు చేశారు, ఎందుకు ఆపుకోలేదు అని గురువు ప్రశ్నిస్తే సమాధానం ఉంటుందా? మరి అది ఎంతటా అంటే ఒకటి ఎలా చెప్తారు? ఆవలిస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ ఆ సందర్భం ఇష్టం లేదని, వినడం ఇష్టం లేదు, ఇలా రకరకాలుగా చెప్పచ్చు. అది ప్రయత్నపూర్వకంగా గురువు సమక్షంలో నేను ఇది చెయ్యకూడదు అన్న జ్ఞానము, లేకపోతే ఆ యొక్క బుద్ధి అనండి, లేకపోతే దృఢత్వం అనండి, దానికి ఏ పేరు పెట్టా, అది లేనంతకాలం అవి వస్తూనే ఉంటాయి. అది ఎదుగుగా ఉన్న వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకనే మీరు స్తోత్రాలు గురువు ముందర చదువుతున్నప్పుడు కానివ్వండి, దేవుడి ముందు చదువుతున్నప్పుడు కానీ ఎందుకు ఎలక్ట్నెస్, ఆవలింతలు కానీ, పక్క చూపులు కానీ, చెల్లు కానీ చూడకుండా మీరు చదవాలని ఎందుకు చెప్తున్నారు? మీ ఎదురుగుండా ఒక ఉన్నతమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏమిటి? ఇలాంటివన్నీ చేయకుండా ఉండటమే మీరు చూపించే గౌరవం వాళ్ళకి. మీరు అది చూపించలేదనుకోండి, మీకు అనుగ్రహం ఎలా లభిస్తుంది, జన్మ రాహిత్యం ఎలా పొందుతారు? నేను బయట వాళ్ళ గురించి మాట్లాడు, టైములు చూసే వాళ్ళ గురించి మాట్లాడు. నీ సమయంతో ఏమిటి పని? నీ సమయం అయిపోతుందని గ్రహించి ఫస్ట్ బోధని విని ఎలా ఉండాలో అలా ఆచరణ పెట్టనప్పుడు నువ్వు సమయం చూడాలి. కానీ దానికన్నా ముఖ్యమైనది నీ సమయం. నీ దేహం యొక్క సమయం పరిసమాప్తి అవుతుంది, అది గుర్తించు ఫస్ట్. అప్పుడు ఇప్పుడు గంట అయిందా, సమయం అయిపోయిందా, ఇంకా చెప్తున్నారా ఏమిటి అనేది సమయం చూస్తారు. సమయం చూడాల్సిన అవసరం ఏమిటి? నీకు వినాలని లేదనుకోండి, శుభ్రంగా వెళ్ళిపోండి. ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడు అసలు జూమ్ హాయిగా ఏమీ తెలియదు, అది అక్కడ పెట్టేయండి, పోండి, మీ పని మీరు చేస్తారు. కానీ 10 నిమిషాలకు ఒకసారి కాదండి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి అందుకని చూసారు. మరి ఇప్పుడు వింటం ఎందుకు పెద్ద గొప్ప కాకపోతే? ఎవరి గురించి వింటున్నావు? బోధ నీ కోసమా, గురువు కోసమా? గురువుకి ఏమీ లిస్ట్ లేదు. ఇక్కడ 10 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు,
నాకు అది అవసరం లేదు. గురువులు ఎప్పుడూ అది చూడరు. ఎవరు శ్రద్ధాభక్తులతో విని ఆచరణ పెడతారో వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే వాళ్ళ కోసం చెప్తారు. అడిగారు కాబట్టి గురు ధర్మంగా చెప్తారు. ఆచరణ అనేది శిష్యుడి యొక్క లక్షణమై ఉండాలి. వాడు ఆచరణలో పెడితే వాడు ఆ జన్మ రహించాలి. అంటే ఎందుకు గురువుని పట్టుకున్నాడో అది పొందుతాడు సంకల్పానుసారంగా ఇది. కానీ నువ్వు ఆచరణ పెడితే నీకు ఆ జన్మ రాహిత్యం దొరుకుతుంది. బోధది. అంతేగాని బోధ సమయంలోనే ఏవి చేయకూడదో అవి చేస్తూ దానికి మళ్ళీ ఇంకో సమర్థింపులు మీరు చెప్తే మరి మీకు ఎలా దొరుకుతుంది జన్మ రాహిత్యం? గురువు అనుగ్రహం ఎలా పొందుతారు? కాబట్టి గురువు ఏది చేయొద్దన్నాడో అవి మానేయండి, చెయ్యకూడదు చేయకండి. అప్పుడు గురువు అనుగ్రహం. ఎందుకంటే మీరు చేసేవాటికే ఆ అనుగ్రహం అక్కడ ఆగిపోతుంది. మీరు ఎన్ని చేస్తున్నారో అవన్నీ అడ్డుగోడలు, అవన్నీ స్పీడ్ బ్రేకర్లే. మరి అనుగ్రహం అక్కడ ఆగిపోలేదు. ఏది చేస్తున్నారో అక్కడి నుంచి మాత్రమే అనుగ్రహం వస్తుంది. మరి కొంతలోంచే వస్తుంది కదా, మొత్తం ఎక్కడొచ్చింది? మీరే మీకు ఒక్కొక్క రాయి అడ్డం పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ప్రవాహం ఆగిపోయింది. 10 గేట్లు ఉన్నాయండి. 10 గేట్లు ఒక గేట్ తీస్తే ఒక గేట్ నుంచి ఎంత నీరు రావాలో అంతే వస్తుంది. అలాగే మీరు మొత్తం అంతా హాయిగా గురువు చెప్పినట్టుగానే ఉంటే మొత్తం అంతా గేట్లు ఓపెన్ కాబట్టి అంతా వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు? చెయ్యకూడనివి చేస్తున్నారు, అదొక రాయి. అనకూడనివి అంటున్నారు, ఇంకో గేట్. ఇలా రకరకాలవన్నీ మీకు మీరే పెట్టుకున్నారు. అప్పుడు పూర్తి అనుగ్రహం మీరు అనుకున్నది. అందుకే అవన్నీ పోవడానికే దీక్షలు తీసుకుని సాధన చెయ్యండి అని చెప్పి శ్రద్ధగా చేసుకోండి, సమయాన్ని తీసుకుని. మరి దానికి మళ్ళీ ఏవో సమర్థింపులు చెప్తే ఇలా. ఎందుకంటే దేహ సమయము పరిమితికి లోబడింది. ఆ పరిమితి తర్వాత ఆయన ఇవ్వడు. నిజంగా కనుక మీరు దేహ భావన లేకుండా ఆ యొక్క శ్రద్ధాభక్తులతో అనండి అకుంఠిత దీక్షతో కనుక సాధన చేస్తే మీ యొక్క సమయాన్ని పెంచే పని ఆయన పెంచగలుగుతాడు. నీకు తెలియకుండానే నీ సమయాన్ని ఆయన పెంచుతాడు. అది అర్హత పొందాలి. అప్పుడు ఇంకొంచెం మళ్ళీ జన్మించి మళ్ళీ చెయ్యరా అనడు. మనకి కొన్నిట్లో చెప్పారు, ఒరే పోయినా అప్పటి నుంచి నువ్వు మొదలెడతావా అని. అక్కర్లేదు. రహస్యం కొన్ని అందరికీ చెప్పేటప్పుడు చెప్పరు. ఇప్పుడు మీరేదో అన్నారు కాబట్టి మీకు ఈ రహస్యం చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను క్యాజువల్ గా. కాబట్టి మీ యొక్క దేహ పరిమితిని పెంచే శక్తి ఆయనకు ఉన్నది. మీరు ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో అకుంఠితమైన దీక్షతో గనక ఈ సాధనని చేస్తారో దోషాలను నివారించుకుంటూ, ఎందుకంటే కొన్ని తెలిసే చేస్తారు దోషాలు. తేలిక భావం మీకు తెలిసే తేలిక భావం, తెలియక తేలిక భావం రావటం లేదు గురువు పట్ల. మీరు తెలిసే ఆ సమయానికి తేలిగ్గా ఉంటారు, పర్వాలేదు ఒక్కసారికి ఏమవుతుంది అని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మీరు నివారించుకుంటూ ఈ యొక్క శ్రద్ధాభక్తులతో అకుంఠితమైన దాంతో మీరు దృఢత్వంతో సాధన చేస్తారో మీకు మళ్ళీ జన్మ కాకుండా ఆ జన్మలో చేయవలసిన సాధనను కూడా ఈ జన్మలో చేసేటట్టుగా ఆయన అనుగ్రహిస్తారు. అది గురువా బ్రహ్మమా అనేది మీ ఇష్టం. నేను గురువునే పట్టుకోమని చెప్పను, మీరు బ్రహ్మాన్ని పట్టుకున్నా నాకు సంతోషం. మీరు ఇద్దరిని పట్టుకోవద్దని చెప్తాను. ఎవరో ఒకళ్ళని మీరు నా దగ్గరకు వచ్చి నేను బ్రహ్మాన్ని ఆరాధిస్తున్నాను అన్నా నాకు సంతోషమే. నా దగ్గరకు వచ్చి గురువునే అనాలని మీరు భావించకండి. అందుకని మీరు రెండు చెప్తారు, గురువు బ్రహ్మం అంటారు. బ్రహ్మాన్ని కోపం వస్తుందో గురువు కోపం వస్తుందా? ద్వైతం ఎప్పుడు మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వదు. కాబట్టి గురువు అంటారా బ్రహ్మం అంటారా మీ ఇష్టం. అది ఎవరైనా ఒకటే అయినప్పుడు నాకు కానీ బ్రహ్మానికి కానీ కోపాలు వస్తాయా? అలాంటివి పట్టించుకోరు. నీ సాధన ఎలాంటిదో చూస్తారు అంతే. కాబట్టి నీ మాటలోనే మొదటే ద్వైతం కనపడుతుంది. ఆ ద్వైత నివారణ అందుకనే చేస్తారు. కొన్నాళ్ళు ఊరుకున్నా నేను, మీరు చెప్పారు. తర్వాత కొంతమంది అమ్మవారు అంటారు, 3 చెప్తారు. నేను ప్రార్థించే దైవము బ్రహ్మము గురువు. గురువు ఏం ఫీల్ అవ్వడు నువ్వు గురువు పేరు చెప్పకపోతే. కానీ నీకు ఏకత్వం ఉండాలి. నువ్వు అది అమ్మవారు అంటావా ఇంకోటి అంటావా నీ ఇష్టం, ఏదన్నా చేసుకో. కానీ మనకి ఇందులో తెలిసింది కాబట్టి ఉన్నది బ్రహ్మమే, మళ్ళీ అమ్మవారు లేదు. కాబట్టి బ్రహ్మాన్ని నేను అమ్మవారు అంటాను అన్న దృఢ అభిప్రాయం నీలో ఉంటే గొడవలేదు. కానీ అమ్మ వేరు బ్రహ్మం వేరు అన్న ద్వైతం ఉంటే మళ్ళీ కష్టం. కాబట్టి ఏదో ఒకటిని తీసుకోండి, ఏకత్వమే మిమ్మల్ని
మోక్షానికి తీసుకుంది. కాబట్టి ఆ విధంగా మీరు దోషరహితులుగా ఉండి చేస్తే మీ యొక్క దేహ పరిమితిని ఆయన పెంచగలుగుతాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. కాబట్టి ఈ జన్మలోనే మీరు అది పొందవచ్చు. అసలు దానికి జన్మ మళ్ళీ కాలపరిమితి అక్కర్లేదు. ఎప్పుడైతే మీరు దృఢ నిశ్చయం చేసుకుంటారో దోషరహితులు అవుతారో ఆ సెకండే మీకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. శుభం భూయాత్. సరే. శివాయ గురవే నమః. 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 రామచంద్ర, ప్రకృతి వేరు, పురుషుడు వేరు, ద్రష్ట వేరు, దృశ్యం వేరు, ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, ఇటువంటి మాటలన్నీ జ్ఞానం యొక్క పరాకాష్ఠ సమక్షంలో వ్యర్థ వాగ్జాలం ఏవతత్ అంటే వ్యర్థ వాక్ ప్రవాహమేనని మేము అనుభవపూర్వకంగా ప్రకటన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని కూడా అవన్నీ వ్యర్థాలే. కాబట్టి రాక్షస గుణాలనండి, ఇంకో గుణాలండి, ఏ గుణాలైనా మీరు ఏది చేసినా కూడా ఉన్నది బ్రహ్మమే అంటూ మళ్ళీ కూడా జీవుడు లాగా ప్రవర్తిస్తే అదంతా కూడా వ్యర్థమే. అయితే కేవలం మాటలతోటి సరిపోతుందా? మళ్ళీ ఆ కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి ఇక్కడ బాగా ఆ యొక్క సూక్ష్మం బాగా అర్థం కావాలి. కర్మ అనుభవించుదామా, మళ్ళీ జన్మలు ఎత్తేసి, లేదు కర్మని ఇక్కడ సశేషం చేసేసుకుని జన్మరాహిత్యం పొందాలా అన్న వివేకం మీలో ఉండాలి. అప్పుడే ఆచరణ అనేది చాలా సులభం అవుతుంది. సిద్ధి కూడా అత్యంత శీఘ్రంగా పొందగలుగుతారు. ఆ వివేకం లేకపోవటం చేతనే సాధన జరుగుతూనే ఉంటుంది. వివేకం ఉండాలి. కర్మను అనుభవించాలా, కర్మ రాహిత్యం పొందాలి. కాబట్టి జన్మ రాహిత్యమా, ఈ వివేకం ఉంటే సిద్ధి లభించడానికి పెద్ద సమయం పట్టదు. అప్పుడు దృఢ నిశ్చయం కలుగుతుంది. ఆ దృఢ నిశ్చయం వల్ల ఆచరణ సులభం అవుతుంది. సాధన అత్యంత సులభమైపోయి ఆ వెంటనే సిద్ధి లభిస్తుంది. అది తత్వజ్ఞుల హృదయానుకూలం కాదయ్యా. ఏ దృశ్యం ఘనీభూతంగా కనిపిస్తోందో అదంతా కూడా స్వప్నం వంటి కల్పన మాత్రమే. బాల్యంలో చూచిన గ్రామము, సహబాలుర ఆకారాలు ఒక తాతగారికి జ్ఞాపకం ఉండవచ్చుగాక. అవి నిత్య సత్యం అవుతున్నాయా? కనుక ఈ ప్రదర్శనమయ్యేదంతా స్వప్నం వంటి కల్పన మాత్రమే. అంతేగాని ఇక్కడ స్థూలాకారమైన దృశ్య కల్పన ఏదీ లేదు. అట్టి దాని కొరకై కారణ కల్పన యొక్క అవకాశమే లేదు. అయినా రామ, స్వప్నంలో ఆ గోడ కనిపించింది కదా, దానిని ఎవరు కట్టి ఉంటారు అని మెలకువ వచ్చిన తర్వాత ఎవరైనా వితర్కములు చేస్తారా? ఎందుచేత చేయటం లేదు? స్వప్నంలో నాకు కనిపించిన ఆ భవనం నా ఊహాకల్పితమే అని జాగ్రత్త సమయంలో తెలుసుకుని ఉండటం చేత. అలాగే ఆత్మజ్ఞానం పరిపుష్టి పొందనంత వరకు గురువులు శిష్యులకు అనేక కథనముల కల్పన చెప్పవలసి వస్తుంది. స్వప్నంలో కనిపించిన అరణ్యాలు, గృహాలు, ఆరామాలు, వ్యక్తులు ఇవన్నీ చిత్ స్వభావం కంటే వేరు కాదు కదా. ద్రష్ట యొక్క నిర్మల చిత్ స్వభావం కంటే వేరైతే అప్పుడు ఆ స్వప్న పదార్థాలు ఎట్టివో, ఎవరిచే కల్పించబడినవో, ఎందుకు కల్పించబడినవో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అయితే స్వప్న పదార్థాలు మిథ్యారూపమే కదా అని తెలియబడనంత వరకు అవన్నీ మహామోహాన్ని కలగచేస్తాయి.
మిథ్యారూపమే అని తెలుసుకున్న తర్వాత దుఃఖం ఎక్కడిది? దుఃఖాన్ని అధిగమించడానికి ఇంతకు మించి ఉత్తమమైన ఉపాయం మాకు ఇంకేమీ కనపడటం లేదు. స్వప్న దృష్టాంతం మేము ఒప్పుకోం, అయినా స్వప్నం సంకల్పమయమే కావచ్చుగాక. స్పష్టంగా కనపడే ఈ జాగ్రత్త భ్రమ ఎట్లా అవుతుందిటా? కాబట్టి ఈ సృష్టికి కర్త ఉన్నాడు, ద్రష్ట ప్రమేయం ఏమీ లేదు. అందుచేత జగత్ అనుభవానికి సంబంధించి ద్రష్ట సంకల్పిత దృష్టిని మేము పరిశీలించమని ఎవరైనా అంటే శుష్క తర్కమును గురించిన హఠము యొక్క ఆవేశంతో స్వప్నము, ఊహ, భావన మొదలైన మూలానుభవం ఒప్పుకోక ఈ జగత్తు ఒక ఆయన కల్పించాడు, పరమాణువుల సంయోగమే ఇది కారణం, కాబట్టి ఇదంతా సకారణ యుతమే గాని అకారణం కాదు అని అనటం మా ఉద్దేశంలో మూర్ఖత్వంతో కూడిన పట్టుదలే. ఒకవేళ ఏదైనా కారణం ఏదో ఉండాలి చెప్పండి అని అంటే అగ్నికి ఉష్ణత్వం కారణమైనట్లు, జలమునకు ద్రవత్వం కారణమైనట్లు, సమస్త తేజస్సులకు ప్రకాశం కారణమైనట్లు, సర్వ పదార్థములకు కూడా అజ్ఞాన ఉపహితమగు బ్రహ్మం యొక్క స్వభావం తప్ప మరి ఇంకేమీ కారణం కాగలదు. కాబట్టి అదే కారణం. మనోరథ కల్పన, ఊహా కల్పనలో పురాణ కథ పాత్రలు పురాణ ఉపాసకునికి అనిపిస్తాయి. అలాగే ధ్యాత కల్పనా భేదం చేతనే ధ్యేయమగు ఈ జగత్తు ఆకార భేదం సంభవిస్తుంది. మరప్పుడు నమస్తే అమ్మ, పాదాభివందనాలమ్మ. అమ్మ, ఇక్కడ అజ్ఞాన ఉపహితమగు బ్రహ్మం కారణం అంటే అది తెలుసుకోకపోవడం వలన కరెక్ట్ గా అర్థం కాలేదు. బ్రహ్మం యొక్క స్వభావము తప్ప మరి ఇంకేమి కారణం అవుతుంది? సర్వ పదార్థములకు అజ్ఞాన సహితంగా. అజ్ఞానం కూడా బ్రహ్మమే కదా. మూర్ఖుల్లాగా వాళ్ళు మాట్లాడినా తర్క వితర్కాలు చేసినా వారిలో ఉన్నది బ్రహ్మమే కదా. బ్రహ్మమే అమ్మ, బ్రహ్మమే. అది కాబట్టి అజ్ఞానంతో సహా బ్రహ్మం యొక్క స్వభావము తప్ప ఇంకొకటి ఉన్నదా? లేదమ్మా. పాదాభివందనాలమ్మ. మనోరథ కల్పన అంటే ఊహా కల్పనలో పురాణ కథ పాత్రలు పురాణం చెప్పేవాడికి కనిపిస్తాయి. అలాగే ధ్యాత కల్పనా భేదం చేతనే ధ్యేయమగు ఈ జగత్తు ఆకార భేదం సంభవిస్తోంది. మరప్పుడు ఈ జగత్తుకంతటికి ఏదో ఒకటే కారణమని చెప్పటం ఎలా? కుదరదు కదా. అనేక ధ్యాతల అనేక ధ్యేయములకు ఒకే కారణం ఎలా? ఇంకా చెప్పాలంటే గంధర్వ నగరంలో అంటే మనోకల్పితం కనబడే మేడకు కారణం ఉంటుందా? కాబట్టి కర్మ మీమాంసకులు, క్షణికవాదులు ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను అవి చెప్పట్లేదు, మీకు అక్కర్లేదు కదా. మీరు క్షణికవాదులు అలాంటివన్నీ ఏం లేవు కదా. మీరు ఏమన్నా వాదాలు చేయాలంటే అక్కర్లేదు కదా. మీకు ఎవరితోటి వాదనలు మీకు అక్కర్లేదు, అనవసరమైన వాదనలు. ఎవరన్నా ఉంది అంటే ఉంది అనండి, లేదు అంటే లేదు అంతే తప్ప మీ అభిప్రాయం మార్చుకోక్కర్లేదు, వాళ్ళ చేత వాదనలు దిగక్కర్లేదు. సరే. కాబట్టి రామచంద్ర, సమస్త పదార్థములు వాటి వాటికి మూలమైనట్టి పంచభూతాలు ఇవన్నీ కారణరహితం. అయితే అజ్ఞాన దృష్టి చేత పరిమితమైన పరిశీలన చేత, అంటే అజ్ఞాని జీవుడికి వాడికి ఉన్నదే పరిమితమైన కాలం, వాడి దేహము పరిమితమే, వాడి బుద్ధి పరిమితమే, అన్ని పరిమితాలే. పరిశీలన చేత కారణ సహితమైన వాటి వలె భ్రాంతి చే భాషిస్తాయి. జ్ఞాని దృష్టి యందు సర్వకార్యములు చిద్రూపములే అయి ఉన్నాయి. ఎందుకంటే సర్వ పదార్థములు ఆ పదార్థములను విషయములుగా కలిగి ఉన్నట్టి సర్వభావాలు అన్ని కూడా చైతన్యమునందే, చైతన్య చమత్కారం చేత చైతన్యమునకు అనన్యంగా ఆవిర్భవించి తిరిగి చైతన్యమునందే తిరోభావం చెందుతాయి. చైతన్యం లేదా వాడు మాట్లాడేది ఏంటి, వాడు చేసేది, వాడు చూసేది, అనుభవించేది. అదొకటి గుర్తుపెట్టుకుని ఇక వాదనలకి తావెక్కడుంది అసలు? స్వప్నంలో కనిపించిన దొంగలు స్వప్నంలో చేసిన హంగామా, స్వప్నంలో బాధటం, భయపెట్టడం మొదలైనవన్నీ స్వప్న సమయంలో బాధిస్తాయేమో గాని మెలుగు వచ్చాక బాధిస్తాయా? దుఃఖ కారణాలు అవి కాదు కదా. జన్మ మృత్యువుల మధ్యగల దేహం యొక్క దేహం యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధ మాత్రములే అయినట్టి ముల్లోక విశేషాలు
ద్రష్ట యొక్క వాస్తవ చిద్రూపము తెలుసుకున్నప్పుడు ఏమాత్రము ఖేదమోదాలు కలిగించవు. కాబట్టి ఇంకా ఇంత తెలిసిన తర్వాత ఉన్నది బ్రహ్మ అన్నాక కాదండి నేను స్వర్గానికి వెళ్ళొస్తానండి ఒకసారి, కాబట్టి కొన్ని పుణ్యకార్యాలు చేస్తానండి అంటే ఇంకా చెప్పేదేముంది? అవి లేనే లేవురా అని చెప్పి ఒక మూల ఇంత చక్కగా ఉపనిషత్తులు వేదాలు ఘోషిస్తుంటే, కాదండి పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఇది కూడా చేస్తాను, కానీ కొన్ని పుణ్యకార్యాలు చేస్తానండి, కాస్త క్షేత్రాలు తీర్థ స్నానాలు ఏమిటవి మొన్న వచ్చాయి పుష్కరాల స్నానాలు, ఏదో మనసుకు తోచినవి ఇవన్నీ చేస్తూ ఉండి నేను కాస్త పుణ్యాన్ని సంపాదించుకుంటానండి, కాస్త ఒకసారి స్వర్గంలోకి వెళ్ళి ఇందాక ఏదో చదివాను ఇక్కడ. వాడు అన్నట్ట జీవి చనిపోయాడు. సరే భగవంతుడు అన్నట్ట ఒరే చాయిస్ నీదేరా, స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అన్నట్టు. వీడు ఎగురుకుంటే ఫస్ట్ స్వర్గమే అన్నట్టు. ఏమైంది ఇలా తీసుకెళ్ళాట, ఆహా వాడు ఆహా అని కూడా అల్లా తీసుకొచ్చి నరకంలో పడేశాడు. అదేంటి స్వామి అంటే అంతవరకే ఉందిరా నీ పుణ్యం అన్న. ఇంకే చేసేదే ఉంది అక్కడ వాడు. కాబట్టి మీ పుణ్యాలు ఎన్నోసార్లు చెప్పుకున్నా, దోషం లేని పుణ్యమే లేదు, పాపం లేని పుణ్యం ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఇక్కడ మరి అప్పుడు పాపం పెరుగుతుంది, దానికి తగ్గట్టు మళ్ళీ పక్క వాళ్ళని మాటలతో అంటారు, మనసుతో అంటారు, చేతలు ఎన్ని రకాలండి మనం. కాబట్టి మరి ఈ పాపాలన్నీ కూడా పెరిగి పెరిగి పాపం పెరిగింది కానీ పుణ్యం పెరగలా. లోభత్వం కూడా పాపమే, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అసలు మీకు తెలియని కూడా తెలియదు. అలా లోభత్వం కూడా ఉంటుంది, చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు వచ్చిన వాటి గురించి వివరణ మనకి. కాబట్టి ఎప్పుడు లోభత్వము ఎప్పుడు లోభత్వం ఎన్ని గోవాలండి. దాని బదులు అసలు ఇప్పుడు తెలిసింది ఏది చెయ్యాలో మనకు తెలుసు, సాధన మాత్రమే చెయ్యాలి మన జీవితానికి, ఇంకా అంతకన్నా లేదు. ఎందుకంటే జన్మ మృత్యువులకు మధ్య గల దేహం ఎప్పుడు మృత్యు వస్తుందో మీకు తెలీదు. ఎక్స్పైరీ డేట్ మీకు వస్తువుల మీద రాశాడు కానీ దేహాల మీద రాయలేదు. కాబట్టి ఏమంటే ఫలానా టైం పోతాం కాబట్టి ఈ లోపల చేసుకోవచ్చులేండి టైం ఉంది అని అనడానికి ఉందా? మీరు అనుకుంటారు కదా, కాసేపు అయ్యాక చెయ్యొచ్చులే ఒక పని తర్వాత చేద్దాం అంటారు. అవుతుందండి తర్వాత చేయలేదు. పడుకునే లోపల చేయకపోతామా, నేను అనుకుంటే చేసేస్తానంటారు, చేస్తారా? చెయ్యలేదు. చాలా పనులు గొట్టిన లేవండి. ఎన్నా రేపు చేద్దాం రేపు చేద్దాం, అబ్బో నిన్న కూడా అనుకుంటానండి అలాగే అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లో చేయాలంటారు, చేస్తారా? పరిస్థితులు ఏం మారవు. అలా ఎన్నో అవుతాయి. కొన్ని చేయగలిగినవి అనండి, చెయ్యాలని సంకల్పించడం చేస్తారు కదా, పర్వాలేదు. అలా అన్నేం కాదు, అది మీ ఇష్టాన్ని మీద ఆధారపడి ఉందని చెప్పడానికి ఇవ్వాలం. ఇష్టమైతే ఏదైనా చేసేస్తారు, అర్ధరాత్రి అయినా కూర్చుని చేసేస్తారు, అప్పుడు నిద్ర రాదుగా. ఏమంటే రేపు పొద్దునకి ఇది రెడీ చేసేయాలని చెప్పి చేసేస్తారు, ఎందుకంటే రేపు కావాలని. ఏదన్నా కానివ్వండి ఆ నిద్రను కూడా మానేసి చేసేసుకుంటాం. అదే మామూలు అప్పుడు కాసేపు కూర్చో కాసేపు సాధన చేయండి అంటే ఎన్ని అవస్థలో ఇటు జరిగి అటు జరిగి తలకాయ టక టక కిందకి పడి ఎన్ని అవస్థలండి. ఇక నా వల్ల కాదండి పడుకోవడమే అండి. చూసారా, ఇష్టాల మధ్య జీవితం అంతా. ఇష్టమైతే సినిమాలు చూస్తూ జాగరణ చేయలేదండి, శివ జాగరణలు. శివరాత్రి జాగరణ చేయాలండి, టీవీలో వచ్చాక వాడు టీవీలో సినిమాలు పెట్టేశాడు, ఒకదాని తర్వాత ఒకటి, కళ్ళు ఆర్పకుండా సినిమాలు చూసేసాం. జాగరణ అయిపోయింది, పొద్దున్నే శుభ్రంగా లేచి స్నానాలు చేసి సుష్టిగా తిన్నా నిద్రపోయింది, అయిపోయింది జాగరణ. అదే ఆ జాగరణ అంటే. సరే అందరికి తెలుసు అనుకోండి జాగరణ అంటే అలా జరిగేది. మరి ఇప్పుడు అది శివ జాగరణ శివలోకం వచ్చేస్తుందని అనగలరా? ఏమంటే వాడెవడో దొంగే ఒక దీపం వెలిగిస్తే రాగాలేంది, మేము సినిమా చూస్తే అంటే దేవుడి సినిమాలే చూసామంటే అసలు జాగరణ చేసా మాకు ఆ మాత్రం రాదా అంటే, ఎందుకు రాదు, మీకు వస్తుంది, ఎంత వస్తుందా. రోబోట్లు వచ్చి తీసుకెళ్లారన్నారు కానీ ఎన్ని గడియల వాడిని శివలోకంలో ఉంచారో మీకు చెప్పబడిందా?
లేదమ్మా. అది ఎవరు ఆలోచించారు కదా, జ్ఞానులకు తెలుస్తుంది. వచ్చారు యమదూతల్ని పక్కకి నెట్టేసి వాళ్ళు వచ్చారు, అందులో సందేహం లేదు, పట్టుకెళ్లారు అన్నారు. కానీ వాడు ఎన్ని గడియల కాలం శివలోకంలో ఉన్నాడు అది గుర్తులేదు ఎవరికి, ఎవరు ఆలోచించలే కదా. అబ్బా, అవును. శివరాత్రి రోజు దీపం వెలిగిస్తే చాలా శివలోకం వెళ్ళిపోవచ్చు. అమ్మా ఆ, ఎన్ని పూజలు చేసినా పుష్కరాల్లో మునిగినా మనసు శుద్ధి అవ్వలేదమ్మా. దోషాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అమ్మా పాపం తగ్గించదమ్మా. అంతే కదా, సాధన చేయమంది అన్ని మానేసి. అమ్మా అలాగేనమ్మా. కాబట్టి వాడు ఎన్ని గడియలు శివలోకంలో ఉన్నాడు, ఎన్ని గడియలు ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ మీకు తెలియజెప్పారా, అక్కడికి ఆపేశారు. అవునమ్మా. తర్వాత వాడు అసలు ఒక గడియ కాలం కూడా లేడండి అంటే, ఎందుకు వచ్చిన శివ జాగ్రత్త, ఎందుకు వచ్చిన దీపాలండి, మాట్లాడుకుని కూర్చున్నాం అంటారు. అందుకే పురాణాలు కూడా ఎంత చెప్పాలో అంతే చెప్తాయి, ఎక్కువ చెప్పవు. అర్థమైంది. వాస్తవానికి ఈ దృశ్యము సృష్టి ఆది అందే ఉత్పన్నమై ఉండలేదు. చిదాకాశమే స్వప్నంలో లాగా ఇలా పదార్థ రూపంగా కూడా భాషిస్తోంది. చిదాకాశము కంటే వేరుగా ఇక్కడ ఏది ఏ సమయమందు కూడా లేనేది. ఇటు చిదాకాశ జగత్న్యాయం కంటే వేరుగా మరొక కల్పనాయుక్తి ఏది ఇక్కడ కనపడటం లేదు. కాబట్టి జగత్ కల్పన బ్రహ్మానుభవం మాత్రమే అయి ఉన్నది. ఇదియే బ్రాహ్మీ దృష్టి. బ్రహ్మానందం, ఆత్మ సాక్షాత్కారం, మోక్షము అనే శబ్దాలచే ఉద్దేశించబడింది. ఈ జగత్తంతా బ్రహ్మస్వరూపమే అనే వాక్యం మాకు అంటే తత్వజ్ఞులకు వేదాంత మహావాక్య అర్థంగాను స్వ అనుభవంగాను ఉభయత్ర సుస్పష్టమవుతోందని సర్వలోకులకు ఎలుగెత్తి గానం చేస్తున్నాం. శుద్ధ జలంలో తరంగాలు ఆవృత్తములు సాకారంగా కనిపిస్తున్నట్లు మాకు బ్రహ్మం నందు ఈ జాగ్రత్త స్వప్న జగత్తులన్నీ నిర్దుష్టంగా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మం నందు బ్రహ్మరూపంగా ఈ సృష్టి భాషిస్తోంది. బ్రహ్మము సృష్టి రెండు పర్యాయ పదాలే, అంటే సమానార్థాలని అర్థం. నిర్మల వాయువునందు వాయు తరంగాలు ఆవర్త వివర్తాదుల వలె బ్రహ్మం అనే వాయువునందు ఈ సృష్టి అనే స్పందన ప్రకటితమవుతుంది. మహాకాశమునందు అనంతతత్వము, చిద్రత్వము, శూన్యత్వము ఈ మూడు ఎలా ప్రదర్శితమగుచున్నాయో అలాగే సద్రూపమగు చిదాకాశమున బోధాత్మకమైన పరాపర రూపంగా అనంతము, చిద్రత్వము, శూన్యము అగు ఈ జగత్తు వర్తించుచున్నది. స్వప్నంలోను ఊహల్లోనూ ఎలాగైతే అసన్మయమైన పదార్థాలు చిద్రూపములుగా అంటే స్పష్టంగా తెలియవచ్చే ఉనికి గల పదార్థాలుగా స్పష్టంగా తెలుసుకొనబడుతున్నాయో అలాగే ఈ జాగ్రత్తలో ఇవన్నీ తెలియవస్తున్నాయి. ఇవన్నీ కూడా సత్చిత్ రూపమగు పరబ్రహ్మం కంటే ఏమాత్రం వేరు కాదు. శుద్ధమైన గాఢ నిద్రయందు స్వప్నము సుషుప్తి ఎట్లా వర్తిస్తున్నాయో అదే విధంగా ఆత్మరూపమగు పరబ్రహ్మమందు సృష్టి ప్రళయాలు వర్తిస్తున్నాయి. ఒకడు నిద్రలో ఒక స్వప్నం నుండి అనేక స్వప్నాంతరములు పొందుచున్నాడు కదా, అలాగే జన్మాదులు కించిత్ కూడా లేనట్టి పరమాత్మయే స్వసత్తయందు ఒక సృష్టి, ఆ సృష్టికి అన్యములగు అనేక సృష్టిలు పొందుచు ఆయా సర్వ సృష్టి రూపములుగా వర్తిస్తున్నారు. నిర్వికారమగు బ్రహ్మాకారంలో వాస్తవానికి పృథివీ మొదలైన ఆయా వస్తుజాలమంతా లేనే లేదు. కానీ స్వప్న అనుభవంగా ఈ పృథివీ మొదలైన వాటితో కూడినదై స్వప్నంలో లాగా ఉంది. ఈ కనబడే సృష్టి పరమాత్మయందు పరమాత్మకు అనన్యమై ఉన్నది. అలాగే ఇతపూర్వపు సృష్టులు ఇక ముందు సృష్టులు పరమాత్మ రూపంలో ఆ పరమాత్మకు అభిన్నం. కాబట్టి రామ, సృష్టి, బ్రహ్మం ఈ రెండు శబ్దాలు ఒకటి మరొకటికి అర్థముగా అయి ఉన్నాయి, రెండు సమానం.
ఇహ బ్రహ్మమునందు సృష్టి అనే మాట ఎక్కడిది? అది కల్పిత కథా శ్రవణం కాక కల్పిత కథాశ్రవణం కాక మరి ఇంకేమిటి? సమస్త శబ్దాలు, ఆ శబ్దాలకు అర్థాలైన దృశ్యాంతర్గత విశేషాలు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ అయి ఉండగా ఇక శాస్త్రాలు శాసించేది ఎక్కడ? దేనిని? వేరుగా మోక్ష ఫలం అనేది ఎక్కడ ఉన్నది? అప్పుడు ఇక ప్రాపంచిక బంధాలు ఎక్కడుంటాయి? శాస్త్రములు అందరి కథా విచారములచే ప్రయోజనం ఏమిటి? వాసన రహితము దృష్టియే మోక్షం. అట్టి మనుజునకు ఈ జగత్తులో సిద్ధించవలసినది ఏమన్నా ఉన్నదా? భావాతీతమైన స్థితిలో సృష్టిలే లేవు. ఈ ప్రపంచంగా కనిపించేదంతా భావాతీత చిదాకాశ తత్వమే. రామచంద్ర, ప్రపంచం పట్ల కలిగి ఉన్న వాసనలే స్వప్నంలో నగరాలు తదితర దృశ్యాలుగా భాసిస్తున్నాయి. అలాగే జగత్తులో జగత్తుగా కనిపించేదంతా ద్రష్ట యొక్క దృశ్య వాసన రూపమే. వాసనల చేతనే బోధ సత్తా స్వరూపమగు దృశ్యము పరిపరి విధములుగా అనుభూతమవుతుంది. వాసనలు లేకపోయినప్పుడు ఇదంతా కూడా చిత్ సత్తా స్వరూపంగా స్వరూపాత్మయే, స్వస్వరూప ఆత్మయే. అగ్ని గడ్డి పరకను తగులబెట్టగలదు, కానీ ఆకాశాన్ని తగులబెట్టలేదు కదా. రాముల వారు అడిగే ప్రశ్నలు అంటే సందేహం. ఈ పాత్రను చేత్తో అక్కడ పెట్టవచ్చు కానీ ఆలోచనతో పాత్ర అక్కడికి వెళ్ళదు కదా. ప్రతి జీవుడిలోనూ అనుభవ రూపమైన జ్ఞానం ఉన్నది. అంటే వృత్తి రూపంగా ఏదైనా సరే ఒక అనుభవం ఉంది. అట్టి వృత్తి జ్ఞానంతో ఒకడు ఆకాశంలో చంద్రబింబాన్ని ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు నేత్రజ్యోతిని అనుసరించు చిత్తముతో సహా బయలుదేరిన చైతన్య వృత్తులతో చంద్రబింబాన్ని చూస్తాడు. అట్టి జ్ఞానానికి రూపం లేదు. ఆ చైతన్య వృత్తులు నిరాకారమై సాకారమగు చంద్రబింబంలో లయమైనప్పుడు పొంది ఇది చంద్రబింబ రూపం అనే అనుభవానికి కారణం. జ్ఞానమునకు రూపం లేదు, కానీ చూపును నడిపించేది జ్ఞానం కదా. ఆ చూపులు రూపం గల చంద్రబింబాన్ని చూపిస్తున్నాయి. ఇది అందరి అనుభవం. ఈ చూపు ఒక చోటు నుండి బయలుదేరి చంద్రబింబం చేరే ప్రయత్నంలో మొదటి వస్తువును వదిలిన తర్వాత చంద్రుని ఇంకా చేరక ముందు గల నిర్విషయ దృష్టి సత్తాయే ఆత్మ అని మీరు చెప్పారు. సరే, ప్రతి జీవునిలోనూ హృదయం ఒకనొక తత్వం ఉండి అంతటా వెలిసి ఉన్న ప్రాణవాయువును క్షోభితం చేసి ఆ ప్రాణవాయువులను ముక్కు రంధ్రం నుండి లోపలికి బయటికి చాలనం చేయిస్తుంది. అట్టి హృదయాంతర్గతమైన ప్రాణవాయు చలనం నిర్వర్తించే తత్వం కేవల జ్ఞాన స్వరూపమే కదా. ఒక వ్యక్తి తన భుజముపై బియ్యపు మూటను మోస్తున్నట్లుగా రూపరహితమగు ఆ జ్ఞానతత్వము రూపసహితమగు ఈ ప్రాణవాయువుల చాలనం చెయ్యటం, దేహమును క్షణక్షణం రక్షించటం ఎలా చేస్తోంది? నిరాకారమగు జ్ఞానము సాకారమగు ప్రాణములను చలింపజేయటం ఎలా జరుగుతోందో నాకు ఆశ్చర్యం, ప్రశ్నార్థకంగా ఉంది అన్నాడు. మన అందరి హృదయములలోని జ్ఞానశక్తి మహత్తరమైన మహాత్మ్యమును కలిగి ఉన్నదని అంటారా? అప్పుడు ఈ మనుజుని సంకల్పం ఆ చెట్టు కొమ్మపై గల రంగురంగుల పక్షి నా భుజంపై వచ్చి వ్రాలాలి అనుకోగానే జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ పక్షి వచ్చి భుజంపై వ్రాలాలి కదా, మరి జరగటం లేదు ఎందుచేత అని అన్నాడు. ఇది ఇంతకుముందు కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అందరికి ఎవడిష్టం వచ్చినట్టు వాడు అనుకున్నవి జరిగిపోతే లోకం ఆగదమ్మా. అలా కల్లోలం అయిపోతుందమ్మా ప్రపంచం. ఉండడు కదా, బ్రహ్మం అన్నది కూడా ఉండదు. జ్ఞానులే అప్పుడు. ఆ, కాబట్టి ఇక్కడ అప్పుడు చెప్తున్నాడు, నాయన రామచంద్ర, నీ ప్రశ్న ఈ సందర్భంలో నాకు కూడా చమత్కారంగానే ఉంది. సరే విను. కమ్మవారిని కొలిమితిత్తిలోకి అంతటా కమ్మరి వారిని కొలిమితిత్తిలోకి అంతటా ఉన్న వాయువులోని కొంచెం విభాగం వేగంగా ప్రవేశించి మరలా ఆ కమ్మరివాని చేతుల స్పర్శ సంవేగానికి కొలిమితిత్తులోంచి బయలువెళ్ళు. తెలుసు కదా, అది ఇలా కొడతా అతను గాలి ఇచ్చేస్తూ ఉంటాడు.
అలాగే ఈ వాయువు హృదయములోకి రాకపోకలు సలుపుతుంది. ఎప్పుడైతే హృదయ ప్రదేశంలో గల నాడీ సంకోచం వికాసం పొందుచున్నదో, అంటే సంకోచం ఇవన్నీ జరుగుతాయి కదా, అప్పుడు ముక్కుపుటముల ద్వారా వాయువు హృదయంలోంచి బయటికి హృదయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు రాముడు, సరే మరి ఇదంతా కొలిమిలోకేమో చేతుల తాడనంతో జరుగుతోంది, మరి గుండెలోకి ఎలాగ జరుగుతోంది అన్నాడు. గుండెలను అరచేతులతో మర్దించి అతను ప్రాణవాయువులు ప్రవేశ నిష్ఠంలో నిర్వర్తించేటట్లు చేస్తున్నాడు. మరి కాబట్టి అంటే ఏ కమ్మరి లోపలికి ప్రవేశించి గుండెల్లో అలా చేస్తున్నాడా అని ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. మరి చిన్నపిల్లడిగా జరిగాడు, లోపల ఆ చైతన్యం లేకపోతే ఏమిటి జరిగేది అక్కడ, ఇది తెలుసు. అందుకని ఆయన అన్నాడు, ఇదేమిటి ఇంత విన్న తర్వాత మళ్ళీ అడుగుతున్నావని. కాబట్టి ఏమండి, రాముల వారికి తెలియలేదంటే రాముల వారికి వేరు, మీరు వేరు. రాముల వారి చిన్నపిల్లాడు, ఎప్పుడు భోగాలు అనుభవించిన పిల్లవాడు, కష్టాలు ఏమి అనుభవించలేదు. కష్టాలు ఎక్కడ అనుభవించాడు, లోక సంచారానికి వెళ్ళాడు, చూసుకుని వచ్చేసాడు. అక్కడేం కష్టాలు, రాజకుమారుడుగానే వెళ్ళాడు, సంచారం చేసి వచ్చాడు. కాబట్టి అవన్నీ అప్పుడు చూశాడు కాబట్టి అతనికి ఈ వేదన కలిగి ఇవంతా జరిగింది. అందుకని అతనికి ఏంటి ఎక్కడా చూడలేదు కాబట్టి ఆ ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి అంతా విన్నా కూడా మరలా ఒకసారి దాన్ని నివారించుకోవడానికి, ఎందుకంటే ఒక సందేహం మనసులో ఉంటే సాధన ముందుకు వెళ్ళదు. అందువలన అతనికి ఎలా వచ్చినామో అలా అడుగుతూనే ఉన్నాడు మహర్షిని. అందుకని ఆయన మళ్ళీ చెప్తున్నారు అనమాట. సరే, నాడుల గురించి అంటే ఈ దేహం గురించి మీరు చెప్పినా నాకు గుర్తున్నాయి స్వామి అని అన్నాడు. కమ్మరి ఊది తిత్తిని పనిచేయిస్తున్నట్లు అదే వాయుచే స్పర్శించబడే రాయి మొదలైన అచేతనములు ఎందుకు చలించటం లేదు? జంగమవు ఈ దేహాలు మాత్రమే వాయు సంచలనచే చలనం ఎందుకు పొందుతున్నాయని అడిగాడు ఆయన. ఎందుకంటే మీకు రాముల వారికి తేడా ఏంటంటే మీకు ఇలాంటివి రాలే కదా, రాముల వారికి వచ్చాయి. తేడా అదేంటిదంటే ఇక్కడ మిమ్మల్ని నేను నిరసించటం లేదు. మీరు పెరిగిన వాతావరణం అనండి, కలియుగం అనండి, ఇవన్నీ మనం సమర్థింపులుగా చెప్పుకోవాలి. ఆయన ఒక రాజపుత్రుడు, గురుకులంలో చదివాడు, గురువుల సమక్షంలో చదువుకున్నాడు. దానికి మనకి చదువులకి తేడా లేదు. అందువల్ల అతనికి కొన్ని వచ్చాయి, మనకి అవన్నీ అక్కర్లేదు కదా అని. ఎందుకంటే గురువు గారు కూడా కొన్ని అక్కర్లేదు అనేసారు కదా, అందుకని మనం కూడా అక్కర్లేదని తీసేసుకున్నాం కదా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, అక్కర్లేదు, అంత సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే మనకి అర్థమైపోయింది, మనం ముందరే అతనికి చెప్పాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఉపన్యాసము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగింది అక్కడ. మనలాగా పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు కాదు కదా. రోజులో మొదలు పెట్టారంటే సాయంత్రం వరకు, వాళ్ళ కాలమానం వేరని చెప్పాను కదా. అందుకని కొన్ని లోపలికి వెళ్ళే, కొన్ని లోపలికి వెళ్ళలేదు రాముల వారి. అందుకని ఆయన సందేహాలు ఆయనకు వచ్చాయి. మీకు అలా కాదు కదా, మీకు సమయము పొద్దున, తర్వాత బోర్డు సమయం మళ్ళీ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మీరు కూడా స్వయం ప్రబోధాలు చేసుకున్నారు. కాబట్టి లోపల చైతన్యమే నడిపిస్తోంది అనేది చాలా సార్లు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. లోపల ఎలా మనం తిన్నది ఎలా అరుగుతోంది, గుండె ఎలా కొట్టుకుంటుంది, వాయువు, వీటన్నిటికీ కారణం ఆ బ్రహ్మమే అని మనం చాలా సుస్పష్టంగా చెప్పుకున్నాం కదా. మనం బాడీలను చూసాం, అన్ని చేసాం. పాపం రాముల వారు ఏం చూసాడు, ఏం చూడలే అలాంటివి. అందుకని ఊపిరి అంటే లోపల చైతన్యం లేకపోతే దాన్ని బాడీ అంటారు, చైతన్యం ఉంటే ఇలా అంటారు, పేరు పెట్టి పిలుస్తారు. ఇవన్నీ తెలియదు పాపం ఆయన. మీ అందరికీ తెలుసు కాబట్టి మీకు సందేహం రాలేదు, అంతే తేడా. ఆయన మా గురించి అడుగుతున్నాడమ్మా. మీ గురించి ఎందుకు, ఇవన్నీ నేను ఇది కొంచెం ఇదిగా ఉందని మీకు చెప్పాను. రాముల వారి ప్రశ్న మీకు చెప్పట్లేదు నేను, ఎందుకంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంటే నాకు రాలేదు ఈ సందేహం అనుకుంటారు. కానీ పర్వాలేదు, మీకు అరటిపండు వలిసినట్టుగా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏమైందంటే సభలో చెప్పటం కదా, రాముల వారి పాపం చిన్న హృదయం, అతను అవగాహన చేసుకోవడం. ఎందుకంటే మీరు అందరూ అనుభవజ్ఞులు కదా. అమ్మ మీరు చెప్పింది మాకు అర్థమైంది కాబట్టి అర్థమైందమ్మా. అన్నసార్లు అంటే అజ్ఞానంతో ఎన్నో అనుభవాలు పొందే ఉన్నారు కదా మీరు. మీ వయసుకి అతని వయసుకి చాలా తేడా ఉంది కదా. అతనికి పెద్ద అనుభవాలు లేవు. అతన్ని రాజకుమారుడు ఎవరు తిట్టారు అతన్ని, అతని కష్టం ఏముంది, అతను అడక్క ముందే అన్ని అతనికి ఏర్పడుతున్నాయి కదా. దేనికోసం అతను ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదు కదా, ఆవశ్యకత లేదు.
గురుకులానికి వెళ్ళాడు, చదువుకున్నాడు చక్కగా. అక్కడ కూడా రాజకుమారుడే కాబట్టి అతని చేత ఏవి చేయించాలో అవే చేయించారు. కాబట్టి ఎక్కడా కూడా అతనికి ఒక అనుభవం అనేది లేదు కదా. అనుభవం అంటే ఇప్పుడు మీకులాగా వేరే అనుభవాలు అలాంటివన్నీ ఉన్నాయా? లేవు. రాక్షస గుణాలు పాపం అతనిలో లేవు కదండి పాపం. లేవమ్మా. జ్ఞానంలో ఉన్న రాక్షస గుణాలు రాముడు ఎక్కడ ఉన్నాయి పాపం? లేవు లేవు కదా. లేవు. ఎందుకంటే రాజకుమారులకు ఉండక్కర్లేదంటే ఎంతమంది చెడ్డ వాడని మనం చూడలేదే. రాజకుమారులు కూడా 3 మంది ఉన్నారు. ఉన్నారు రాక్షస గుణాలతోటి. రాజకుమారులు లేరేంటి? ఉన్నారు. ఉన్నారు. కానీ మనకి వాటి గురించి ఎందుకు అక్కర్లేదు, కంటే అవి చెప్పబడలేదు మనకి. పురాణాల్లో కథల్లో చెప్పబడ్డాయి తప్ప వశిష్ఠుల వారు అలాంటి వాళ్ళకి ఎందుకు బోధిస్తారు? కాబట్టి రాముల వారు అడిగారు కాబట్టి అతనిలో ప్రశ్న కాబట్టి అవి. కాబట్టి మీకు తొందరగా అర్థమైంది. కరెక్టే కదా. అప్పుడు ఆనందం లేదు, ఎందుకంటే మీ లిస్ట్ మీకు తెలుసు కదా. రాముల వారికి ఏం లిస్ట్ ఉందండి పాపం. అందుకే రాముడికి మంచి పేరు ఉందమ్మా. ఏదన్నా రాయండి నాయన నీ అనుభవాలు చెప్పండి. అతనికి అన్ని మంచి అనుభవాలే ఉన్నాయి కదా. అవునమ్మా, రాముడు మంచి బాలుడు. వారికి కష్టాలు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు కదా. అన్నగా ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు. ఎక్కడా కూడా అన్నగా అహంకరించలేదు. తమ్ముళ్ళకి ఏది కావాలంటే అది తనకి కాకపోయినా తమ్ముళ్ళకి ఇచ్చుకుంటూ అతను ఆ విధంగా, కొడుకుగా కూడా అదే విధంగా ఉన్నాడు తప్ప ఎక్కడ తనకంటూ అంటే ఒక స్వార్థమైన ఇది లేదు. కాబట్టి అతనికి ఏది కష్టం లేదు. స్వార్థం ఉన్నవాడికి కదండి కష్టం. స్వార్థం ఉందా? ఏమిటో ఎన్ని నిజాలో ఒప్పుకోవాల్సి వస్తుంది. అమ్మ ఉన్న సత్యమే అది కదమ్మా. ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇన్నాడు మనం ఒప్పుకోకపోయినా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాటిని రిపీట్ చేయకూడదు కదా. ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే అది. కానీ ఇది ఆనందంగా ఉంది కాబట్టి ఇంకా పట్టుకుని వదలట్లేదు. లేకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కదండి. ఇది కష్టమైతే. గురువు గారు ఎప్పుడు చూసినా రాక్షస గుణాలు అంటారు, అదంటారు, ఇదంటారు, అనవసరమైన నలుగురిలో తింటారు. ఇవన్నీ అనుకుని ఉంటే ఎప్పుడో పారిపోయేవాళ్ళు కాదు. అడ్రస్ లేకుండా ఫోన్ నెంబర్ మార్చి జిడ్డులాగా పట్టుకోరు కదా. కానీ ఆనందం అనుభవించారు కాబట్టి ఇంకా పట్టుకున్నారు. లేకపోతే నీవెవరివో నేనెవరినో. అమ్మని ఎప్పుడు వదలమమ్మా. అదే బాధ. అందుకే దగ్గు వస్తుంది. దగ్గు అందుకే వస్తుంది. అది రామచంద్ర సర్వ సందేహములను తొలగించగల ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనబడు సమస్తం యొక్క ఏకత్వం యొక్క అనుభవమే నీ ఈ సుదీర్ఘమైన ప్రశ్నకు సమాధానం. తత్వ సాక్షాత్కారం యొక్క సమస్తం యొక్క ఏకత్వ అనుభవం గురించి చెప్తాను విను అన్నాడు. ఇంకేముంటుంది, రెండోదే లేదురా, ఉన్నది బ్రహ్మమే. కాబట్టి నీ కుమ్మరివాడన్నా నీ హృదయంలో అన్నా ఇంకోటన్నా అది గనక లేకపోతే, నువ్వు గాలితో గనక రాయిని లేపగలిగితే ఏమయ్యేది? అందుకని ఆయన ఏది చెయ్యాలో ఆ బ్రహ్మము ఆ యొక్క దాన్ని అలా పెట్టాడు. ఏది కదిలించాలో అదే కదిలించాడు. లేకపోతే ఏమయ్యేదండి? పర్వతాలు కదిలితే నువ్వు గాలి ఊదగానే పర్వతం కదిలితే అంతే అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కొక్కళ్ళు కొండలకి. ఫ్లైట్ అవసరం ఏముంది చెప్పండి? ఏది అవసరం? టకటక ఎక్క ఒక కొండ పిలిచడం, ఒక రాయి మీద కూర్చోడం, ఉఫ్ అని ఊదుకుంటే వెళ్ళిపోవడమే. అంతే కదా మరి. ఊదుకుంటే అమెరికా ఎన్ని చోట్లకి వెళ్ళొచ్చండి? అవునమ్మా. శైలుకి అంత బాధ ఉండేదా గురువు దగ్గరికి రాలేకపోతున్నానని? కదా, రాయి ఎక్కేసి ఉఫ్ అని ఊదుకుంటే వచ్చేసేది. మళ్ళీ ఊదుకుంటే మళ్ళీ ఎంత హాయ్ చెప్పండి అసలు. అందుకని ఆయన అన్నాడు ఏకమైవ అద్వితీయం బ్రహ్మ. నేను ఇక్కడ ద్వితీయం అన్నాను సార్ కదా. ఇందాక వాళ్ళు విడిగా పెట్టేసరికి మన కళ్ళతోడు కూడా మార్చుకోవాలి కదా. విడవిగా వేసేసరికి ద్వితీయం చదివేశాను. రెండు కలపాలి. ఏకమేవ అద్వితీయం.
బ్రహ్మ. కాబట్టి ఇక నేను చెప్తాను విను అన్నాడు. ఎంత సుదీర్ఘంగా చెప్పాడు ఆయన. రామచంద్ర, ఈ ప్రపంచంలో సప్రతిఘం అనే నీ పదజాలంచే చెప్పబడే సాకారం అనేది ఏది లేనే లేదు. కనబడేదంతా కూడా సర్వవేళలా సర్వదా శాంతము, సర్వ వ్యాపకము, నిరాకారమగు బ్రహ్మమే అయి ఉన్నది. స్వప్నంలో అనేక పదార్థ జాలం కనిపించవచ్చుగాక, అదంతా సాకారమా? కాదు, నిరాకారమే కదా. ఒకడు తన సంకల్పంతో దర్శించే జగదృశ్యం ఆ చూచేవానికి చూచేటప్పుడు సాకారంగా కనిపించవచ్చు గాని వాస్తవానికి సంకల్పము నిరాకారమే కదా. అలాగే ఈ కనపడే సర్వ దృశ్యము మట్టి, రాయి, నేల, ఆకాశం, ఇళ్ళు, వాకిళ్ళు, దేహాలు, భావాలు, అనుభవాలు అన్ని నిరాకారము, శాంతము, శుద్ధ జ్ఞానమయమైనట్టి బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ. అట్టి నిరాకార శుద్ధ బ్రహ్మంలో సాకారమైనట్టి జగత్తు ఉత్పన్నమవటానికి కారణమే లేదు. ఈ జగత్తుకు కారణమే లేదు కాబట్టి దానికి ఆది అంతములు లేకయే ఉన్నాయి. అంతేకాదు జగత్తుగా కనిపించే ఆకాశం, భూమితో కూడిన దృశ్యము భ్రాంతి రూపమే అయి ఉన్నది. స్వప్నంలో స్వప్నద్రష్ట చైతన్యమే భాషిస్తున్నట్లుగా ఈ సమస్త రూపముగా నిరాకారమగు చైతన్యమే భాషిస్తుంది. ఈ జగత్తు నాకు ఇట్లా ఎందుకు పదార్థ రూపంగా సాకారంగా భాషిస్తోందని అడుగుతావా? ఇదంతా సాకారంగా చూడటం అనే అభ్యాసం చేత వాసనా రూపం పొంది ఈ రూపంగా అనుభవం అవుతుంది, సాకారంగా కనిపిస్తుంది. అందుకే తత్వమును శ్రవణం చేసిన తత్వజ్ఞులకు వారు ఇది సాకారమా నిరాకారం అనే చర్చను పక్కకు పెట్టి ముందుగా వివేక, వైరాగ్య, త్యాగ, శ్రవణ, మనన, నిధిధ్యాసన మొదలైన ఆయా సర్వ ప్రయత్నాలను నిర్వర్తించి నిర్మలమైన జ్ఞాన పరిపుష్టమైన దృష్టికై ప్రయత్నశీలమై ఉంటారు. అట్టి సాధనముల ద్వారా సాకారంగా కనిపిస్తున్న దృశ్యం పట్ల వాసనా సహితంగా తుడిచివేయబడిన దృష్టిని పెంపొందించుకుంటారు. ఇక ఇప్పుడు ఈ అంతరిక్షం, నేల, వాయువు, ఆకాశం, పర్వతాలు, నది, సముద్రాలు, వాయుచలనాలు, దేహ అంతర్భాగాలు ఇవన్నీ నిరాకార బోధ స్వరూపాలుగా తెలియదు. ఇంకేమిటి చెప్పేది అక్కడ? ఇంకేమన్నా చెప్పాల్సింది? అర్థమైంది గురువుగారు. కాబట్టి రామచంద్ర, ఈ సందర్భంలో 5వ బ్రహ్మాండముల గురించి చెప్తాను విను. ఇంతకు ముందు ఉత్పత్తి అంటే ముందు చెప్పినప్పుడు ఒక బ్రహ్మాండాల గురించి చెప్పాం కదా, 10 మంది వీళ్ళు చేశారని. అదంతా జగత్తు మనోమయం, ఇదంతా క్షణోత్పత్తి ప్రదర్శనం అని నిరూపించడానికి చెప్పడం జరిగింది అప్పుడు. ఇప్పుడు అవి మళ్ళీ కించిత్ కథా పరిచయంతో ఈ జగత్తుగా కనిపించేదంతా నిరాకారమగు చిన్మాత్రమే అని చూపటానికి, నిరూపించటానికి మరలా ఉదాహరించి చెప్తాను. నిరాకారమగు చైతన్యం సాకారమగు ఈ శరీరాదులను ఎలా చలింపచేస్తోందనే నీ ప్రశ్నకు సమాధానంగా ఆ ఉదాహరణ చెప్తానన్నాడు. అది రేపు చెప్పుకుందాం. శుభం భూయాత్.